ఉన్నానండి. వాక్యం చదువుకుందాం. మరి పాంప్లెట్లో ఏం వేశారో ఒకసారి పాంప్లెట్ ఉంటే ఇవ్వండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి ఎవరైనా సరే చదవండి. మైక్ తీసుకోండి. చదివేటువంటి వారు అమ్మా ఇద్దరు చదివేటువంటి వారు రెండు మైకులు తీసుకోండి. చదవండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయనా, కళ్ళు తెరిచి ప్రార్థన చేయనా? కళ్ళు మూసుకుని ప్రార్థన చేయనా, కళ్ళు తెరిచి ప్రార్థన చేయనా? మాట్లాడాలి. కానుకల గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఇదంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటారా? మీరేం తప్పు చేశారని ప్రార్థనలో కళ్ళు మూసుకున్నాక వెళ్ళిపోయారు? ప్రార్థనలో కళ్ళు మూసుకున్నప్పుడు అలా లేచి వెళ్ళటం అంటే దేవుని నామాన్ని ఎంత అవమానించటమో. మీరేమైనా తప్పు చేశారేంటి ఇలా కళ్ళు మూసుకోగానే వెళ్ళిపోవటానికి? దేవుని పిల్లలకి వెళ్ళాలనుకుంటే ఓ చక్కగా ఓ ప్రక్క నుంచి వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. అంతే తప్ప ప్రార్థన అని ఎప్పుడు చెప్తా అంటారా? కళ్ళు మూస్తారా, వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసిన ఆయన చూడకపోవచ్చు, మిగతా వాళ్ళు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? మరి ఆ భయం ఉందా? ఒకసారి ఆయన సన్నిధిలో కూర్చున్నావు అంటే ఎప్పుడు లేచి వెళ్ళాలో తెలుసా? ఎప్పుడు లేచి వెళ్ళాలో మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. యేసుక్రీస్తు శిష్యుల్ని ఇంగ్లీషులో డిసైపుల్ అంటారు. డిసైపుల్ అంటే శిష్యుడు అని. డిసైపుల్ అనేటువంటి మాట డిసిప్లిన్ అనేటువంటి దాంట్లోంచి వచ్చింది. డిసిప్లిన్ అంటే క్రమం. క్రమము కలిగిన వాడే దేవుని పిల్లాడు, దేవుని బిడ్డ. దయచేసి ఒక్కట మాత్రం చెప్తున్నాను. నామకార్థ వచ్చాము, ఏదో వెళ్ళాము అంటే కాదు. నువ్వు వచ్చావు అని అంటే ఇక్కడి నుంచి ఏదో పట్టుకుని వెళ్ళాలి. దానికోసం నువ్వు ప్రయాసపడాలి. వ్యవసాయకుడు విత్తనం చల్లాడు అంటే ఆ విత్తనం యొక్క ఫలాన్ని తీసుకునే వెళ్ళాలి.
ఒకసారి ఏలియా సారేపతి ఎదవరాల ఇంట్లో ఉన్నాడు. ఏలియా రాజు దగ్గరికి వచ్చాడు, ఆహాబు దగ్గరికి. వచ్చిన తర్వాత ఆహాబుకి చెప్పాడు, 3.5 సంవత్సరాల పాటు ఇంకా ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది, నేను అదే చెప్పాను, ఆ డిస్టర్బెన్స్ చెవిలోకి వస్తూ ఉంటే వాక్యం ఏమొస్తుంది? పిల్లల్ని అదుపు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు ఒక పిల్లోడు ఎన్ని రొట్టెలు తెచ్చాడు? 2 రొట్టెలు 5 చేపలు తెచ్చాడంట. మరే అంటే వెంకటరావు గారు పట్టించుకోడు అనుకున్నావమ్మా? 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు. వాళ్ళ అమ్మ ఆ పిల్లోడికి ఎన్ని రోజుల క్రితం ఇచ్చింది వాటిని? 3 రోజుల క్రితం. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం 3 రోజుల క్రితం వాళ్ళ అమ్మ 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే ఆ పిల్లోడికి వాళ్ళ అమ్మ చర్చికి వచ్చేటప్పుడు ఓ లేస్ ప్యాకెటో కుర్కురే ప్యాకెటో కొనిపెట్టింది. అడిగి వాడు పాస్టర్ గారు దీవెనిచ్చేదాకా ఉంచుతాడా, వచ్చేటప్పుడే తినేతాడా? మరి ఆ పిల్లోడు ఎందుకని 3 రోజులు ఉంచాడు? 5 రొట్టెలు 2 చేపలు. వాళ్ళ అమ్మ చెప్పింది, ఏమని చెప్పింది వాళ్ళ అమ్మ? నాయనా, దైవజనుడు ఎప్పుడు ఆయన నోటంట మాటలు ముగిస్తాడో అప్పుడే నువ్వు తినాలి. దైవజనుడు మాట్లాడుతున్నంతసేపు కూడా నోరు చప్పరించడం కానీ, తినటం కానీ, అల్లరి చేయటం కానీ, బైబిల్ చింపడం కానీ, ఎసరటం కానీ, ఎగరటం కానీ, ఆడుకోవటం కానీ నువ్వేమీ చేయకూడదు అని ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పింది. దైవజనుడు ఎప్పుడు ముగిస్తాడో అప్పుడే తినంది. ఆయన 3 రోజులు ముగించలేదు. పిల్లోడు వాళ్ళ అమ్మ మాట లోబడి ఎన్ని రోజులు తినలేదు? 3 రోజులు తినలేదు. 5 రొట్టెలు 2 చేపలు. ఆ మహాతల్లి తన కొడుక్కి చెప్పినటువంటి మాటకి కొడుకు తల్లికి విధేయుడవటం వలన తల్లి కొడుకుల విధేయత, ఆ రొట్టెలు ఎన్ని వేల మంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. అదే తల్లి మాట వినకపోతే వాడు ఒక్కడే తినేసేవాడు. తల్లికి విధేయుడవటం, ఆ తల్లి దేవునికి విధేయురాలు అవటం, దేవునికి విధేయురాలు అవటం వలన ఎంతమంది తిన్నారా రొట్టెలు? 5,000. ఈరోజు నీ బిడ్డను ఒక సేవకుడిగా చూడాలని ఆశ నీకు లేదు? నీ బిడ్డ యూత్లో చక్కటి పాటలు పాడాలని, వాక్యం చెప్పాలని, వాక్యం చదవాలని, నీ కొడుకును తయారు చేయాలని ఆశ నీకు లేదా? ఇక్కడ దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో, ఎలా ఉండాలో నీ బిడ్డలకు నువ్వు నేర్పించకపోతే, బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పించకపోతే వాడు పెద్దవాడైనప్పుడు కనుక దేవుని కృపను బట్టి ఒక్కట మాత్రం చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఒక్కసారి కూర్చున్నావంటే నీ చుట్టూ, మనం అందరికీ చెప్తాంగా, ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యన, మరి ఆయన లేడెక్కడ? మరి ఉన్నప్పుడు నీకేది భయం? ఒక కలెక్టర్ గారు ఇక్కడ కూర్చుంటేనో, ఒక ఎమ్మెల్యే ఇక్కడ కూర్చుంటే, ఒక మంత్రి గారు కూర్చుంటే నువ్వు అల్లరి చేస్తావా? లోకాధికారుల విషయంలో నువ్వు అలాగుంటే, అరే సృష్టికర్త అయినటువంటి ఆయన నీ మధ్యన ఉన్నాడు అని ఆ భయంతో ఎంత జాగ్రత్తగా కూర్చోవాలి. ఇక్కడ సొలొమోను యెరూషలేము దేవాలయం కట్టించేటప్పుడు ఈ స్తంభాలు ఉరితో కానీ సుత్తుతో కానీ ఆ శబ్దం దేవాలయంలో ఎక్కడ వస్తుందో అని చెప్పి దేవాలయానికి కావలసినటువంటి పని అంతటినీ కూడా, స్తంభాలు కానీ, వస్తు సామాగ్రి పని కానీ, దేవాలయానికి వెలుపల పాళెము దగ్గర వాటిని చేయించి లోపలికి తీసుకొచ్చి బిగించెను. కారణం ఏంటో తెలుసా?
దేవాలయంలో ఏం రాకూడదని, శబ్దం కూడా రాకూడదని. బా, దేవాలయంలో ఎంత శబ్దం వచ్చినా నా దేవుని దృష్టిలో నేను అపరాధిని అయిపోతానేమో. ఎందుకంటే ఏ ఉలి శబ్దం కానీ, ఏ శుద్ధ శబ్దం కానీ నా ఆలయములో వినపడకూడదన్నాడు. కానీ మరి ఈ రోజుని ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసుకున్నావు, ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసుకున్న నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. ఏలియా సారెపతు విధవరాలు ఇంటిపైన ఉన్నాడు. 3.5 సంవత్సరాల కాలం, అంటే 1260 రోజులు. 1260 రోజుల్లో 1000 రోజులు కెరూతు వాగు దగ్గర ఉన్నాడు. 260 రోజులు సారెపతు విధవరాల దగ్గర ఉన్నాడు. 1000 రోజులు కెరూతు వాగు అక్కడ అయిపోయింది. 260 రోజులు సారెపతు విధవరాల ఇంట్లో ఉన్నాడు. 260 దినాలు అయిపోయిన తర్వాత రాత్రి నిద్రపోతున్నాడు. మేడగదిలో నిద్రపోతూ ఉంటే అంత దైవజనుడా దైవజనుడా అని తలుపు కొడుతుంది. గబగబా వచ్చి తలుపు తీశాడు. ఏమ్మా అన్నాడు. దైవజనుడా, నా కుమారుడు చనిపోయాడు అన్నది. నా కుమారుడు చనిపోయాడు అంది. 1260 దినాలు అయ్యింది, అంటే 3.5 సంవత్సరాలు అయిన తర్వాత నా కుమారుడు చనిపోయాడు అన్నది. ఎప్పుడే చనిపోయాడు అన్నదో, సరేనమ్మా అని చెప్పి నేను కిందకు వస్తున్నాను అని చెప్పి తలుపులు వేసుకుని వెనక దొడ్డెనకాల తలుపులు తీసుకుని పారిపోయాడా. ఏం చేశాడు? అమ్మా, నీ కుమారుడిని పైకి తీసుకురా అన్నాడు. కొడుకుని తీసుకుని పైకి వచ్చింది. నువ్వు కిందకెళ్ళి కూర్చో అమ్మా అన్నాడు. ఆ పిల్లోడిని పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఆ పిల్లోడి మీద ఎన్నిసార్లు పడుకున్నాడు? ఎన్నిసార్లు చెప్పండి? 4 సార్లు అంట. 7 సార్లు. అబ్బా, ఇంకా 3 సార్లు. ఇప్పుడు అడుగుతున్నాను, 3 సార్లు పిల్లోడి మీద పడుకున్నాడు కదా, ఒకసారి పడుకుంటే లేవడా? 2 సార్లు పడుకుంటే లేవడా? 3 సార్లు ఎందుకు పడుకోవాలి? 3 సార్లు ఎందుకు పడుకోవాలి? అప్పటిదాకా చనిపోయినటువంటి వారిని బ్రతికించినటువంటి వాళ్ళు ఎవరో లేరు. ద ఫస్ట్ డెత్ ప్రాక్టీస్, చచ్చిపోయినటువంటి అబ్బాయిని బ్రతికించినటువంటి మొట్టమొదటి సంఘటన ఏలియా చేశాడు. ఎలా బ్రతికించాడు? అప్పటిదాకా ఎవరైనా చేసుంటే ఓహో ఇలా చేస్తే బ్రతుకుతాడు అని అనుకుంటాకుండేది. అప్పటి వరకు కూడా ఎవరు కూడా చనిపోయినటువంటి వాళ్ళు బ్రతికించింది లేదు. ఇప్పుడు ద ఫస్ట్ డెత్ ప్రాక్టీస్, పిల్లల్ని పడుకోబెట్టాడు. 3 సార్లు ఎందుకు పడుకున్నాడో నీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనం. అమ్మ మైకులో చదవాలి, మైకులో చదవాలి. చదవమా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన ఒక్క నిమిషమమ్మా, దయచేసి మీ అందరి చూపు నా మీదే ఉండాలి. వాళ్ళు చదువుతారు, మీ చూపు నా మీద ఉండాలి. చదివేటువంటి వాళ్ళు ఉన్నారు, మీ చూపు అంతా నా మీదే ఉండాలి. చదవమా. యెహోవా నిన్ను ఆశీర్వదించి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. అట్లు ఇశ్రాయేలు ఆమేన్. ఇది ఎవరిస్తారు? అట్లు ఇశ్రాయేలుల మీద నా నామము ఉచ్చరింపవల్. ఇది ఎవరిస్తారు? ఏమ్మా తిన్నారా? తినలేదా? ఎవరిస్తారు చెప్పు, మైకులోనే చెప్పు. లోదరణ సంఘాల్లోనే కాదు, అన్ని సంఘాల్లో కూడా సంఘ కాపరిచ్చేటువంటి దీవెన.
అన్ని సంఘాల్లోనూ సంఘ కాపురిచ్చే దీవెన. ఇది ఆశీర్వాదపు దీవెన. అవునా? ఇశ్రాయేలీలు ఈ దీవెన లేకుండా వాళ్ళు నడవటం లేదు, వెళ్ళటం లేదు, ప్రయాణం లేదు. వాళ్ళ కూర్చున్న ఈ దీవెనే, ప్రయాణం చేసిన ఈ దీవెన. ఈ దీవెన లేకుండా ఇశ్రాయేలీలు అడుగు కదలటానికి లేదు. ఇప్పుడు ఏలియా చచ్చిపోయిన పిల్లోడి మీద ఇలా పడుకున్నాడు. పడుకుని యెహోవాని ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని పైకి లేచాడు. మళ్ళా రెండోసారి పడుకున్నాడు. యెహోవా సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేసి, అంటే దేవుని యొక్క సన్నిధి కాంతి ప్రకాశింపచేసి అంటే చచ్చినోళ్ళ ఏముంది? చచ్చిపోయిన జీవం ఉందా? చీకటి ఉంది. చీకటి అంటే మరణం ఉంది. మరణం పోవాలి అంటే ఏం రావాలి? జీవం రావాలి. జీవం అంటే వెలుగు. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేయనుగా కనుక బొల్లును వచ్చేసింది అంతే. ఎప్పుడైతే చచ్చినోళ్ళకి ఆ కాంతి వచ్చేసిందో వాళ్ళలో ఉన్న మరణపు చీకటి ఏమైంది? పారిపోయింది. యెహోవా నీకు సమాధానమును అనుగ్రహించి నిన్ను కాపాడునుగా కనుకని వాడు తుళ్ళిపడి పైకి లెగిశాడు. అంటే ఆశీర్వాదంతో ఏలియా ఏం చేశాడు? ఇంత చూశాక కూడా చెప్పకపోతే చచ్చినోడిని బతికించాడు. బతికించాడా లేదా? బతికించాడు. ఒకసారి ఇక్కడ కూర్చున్నావు అంటే ఏం తీసుకోకుండా వెళ్ళకూడదు. ఆశీర్వాదం తీసుకోకుండా వెళితే నేనేమన్నా అన్నానా? వెళితే నేనేమన్నా అన్నానా? మీరే అంటున్నారు. వెళితే ఒకసారి దేవాలయంలో అడుగుపెట్టినా, ఒకసారి దేవుని సన్నిధిలో అడుగుపెట్టినా ఆశీర్వాదం తీసుకోకుండా అడుగు బయటకు కట్టద్దు. ఎందుకంటే ఆశీర్వాదం అనేది నిన్ను బ్రతికించేది. అలాంటి బ్రతికించేటువంటి ఆశీర్వాదాన్ని ఎలా వదిలేసుకుని కదులుతావు ఇక్కడి నుంచి? నువ్వు అంటే దేనికోసం వస్తున్నావు? దేవాలయంలో కూడా అంతే. ఎవరో వచ్చి వెనక తరుముకు వస్తున్నట్టు గబగబా కాన్కేషన్ ఉన్నది, ఏ పరుగు, దీవెన తీసుకోకుండా. ఒకసారి దేవాలయంలో అడుగుపెట్టినా, ఓ సభలో అడుగు పెట్టావనంటే మళ్ళా ఆశీర్వాదం తీసుకోకుండా బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడు చెప్పండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేయనా, కళ్ళు తెరిచి ప్రార్థన చేయనా? మంచిది. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా నీ స్తోత్రాలు. నాయన సిబిసిఎన్సి అర్ధవరం ప్రభువా, నాయన సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. స్థానిక సంఘ కాపరి గారు, స్థానిక సిఆర్ గారు, పెద్దలను బట్టి, అలాగే ప్రభా స్త్రీల సమాజం, యవనస్తులు, ఆయన చిన్నబిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు. గ్రామ కుటుంబాలను బట్టి నీ స్తోత్రాలు. అలాగే ప్రభువా, ఇదిగో తండ్రి, మరి కొన్ని సంఘాల, అనేక వందల సంఘాల చైర్మన్గా మా ప్రియులు, మా మంచి మిత్రులు రవికుమార్ గారిని కూడా మా మధ్యకి తీసుకొచ్చారు, మీ స్తోత్రాలు. అలాగే ప్రభువా, 16 సంవత్సరాలు సిఆర్గా పనిచేసిన శామిలయ్య గారిని బట్టి, అలాగే కానుకలు ప్రార్థన చేసినటువంటి నీ దాసుని బట్టి, వేదిక మీద ఉన్న దైవజనులను బట్టి, ఆర్కెస్ట్రా వారు, అలాగే ప్రభువా సౌండ్ సిస్టమ్ వారిని బట్టి నీ స్తోత్రాలు. అలాగే నాయన దూర ప్రాంతాల నుంచి, సాగపాడు, గోపవరం, కేశవరం, చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి అనేక మంది బిడ్డలు వచ్చున్నారు తండ్రి. ఆ బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అర్ధవరంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి తండ్రి స్తోత్రాలు. నాయన నీ దాసుడను, బలహీనుడును తండ్రి, నీ సన్నిధిలో నీ పక్షముగా నిలబడుతుండగా బలపరచండి. వాక్యములు సత్యమున్నది బిడ్డలతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మరి స్థానిక సంఘ కాపరి గారు, ఏం పేరు? ఇస్రాయేల్ రాజు గారు. ఏం పేరు? ఇస్రాయేల్ రాజు గారికి, అదే రీతిగా స్థానిక సిఆర్ గారు, జేమ్స్ గారికి, అదే రీతిగా మరి మా ప్రియులు చైర్మన్ గారు రవికుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి శామిలయ్య గారు, సిఆర్ గారు, శామిలయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి
మరి స్థానిక పాస్టర్ గారులు చాలామంది ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే నన్ను తాడేపల్లిగూడు నుంచి కూడా తీసుకొచ్చిన నా ప్రియమిత్రుడు అంబేద్కర్ సౌండ్ సిస్టమ్ యాజమాన్యం నా సహోదరుడు అంబేద్కర్కి నా హృదయపూర్వక వందనాలు. అలాగే సాగుపాడు నుంచి, అలాగే గోపవరం నుంచి, ఇంకా కేశవరం నుంచి కూడా చాలామంది వచ్చున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్కెస్ట్రా వారు, సౌండ్ సిస్టమ్ వారు, మరి ముఖ్యంగా స్థానిక సిబిసిఎన్సి సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం, యవనస్తులకు, చిన్నబిడ్డలకు, గ్రామ కుటుంబాలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి యొక్క క్వైర్ వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎండమావులే జీవానదులై, ఎడారులే పచ్చిక భయాలై, ఉల్లసించెను నా హృదయము, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండమావులే జీవానదులే, ఎడారులే పచ్చిక భయాలే, ఉల్లసించెను నా హృదయం, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. అడవి పూయును కస్తూరి వలెను, ఎండిన భూమి చిగురించును. అడవి పూయును కస్తూరి వలెను, ఎండిన భూమి చిగురించును. చీకటిలోనో మరణములోనో, చీకటిలోనో మరణములోనూ కూర్చున్న ప్రజలు వెలుగును చూచిరి, కూర్చున్న ప్రజలు వెలుగును చూచిరి, ఇది నీ దయగాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయగాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండమావులే జీవానదులై, ఎడారులే పచ్చిక భయాలై, ఉల్లసించెను నా హృదయం, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. చదవమ్మా లూకా సువార్త వేసుకున్నటువంటి అంశం, ఎందుకంటే అంశం మీద మాట్లాడటం అది నాకు దేవుడిచ్చినటువంటి కృప. నశించిన దానిని, ఎందుకంటే ఏ అంశం అయితే వేసుకుంటామో ఆ అంశం మీదే ప్రసంగికుడు నిలబడాలి. ఎందుకంటే ఒక అంశం వేసుకున్నాము అని అంటే ఆ సంవత్సరం అంతా దేవుడు మనతోటి ఈ అంశం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడని, కనుక అంశం మీద మాట్లాడేటువంటి మంచి దమ్మున్న ప్రసంగికుడు ఎవరైనా సరే అంశం మీద మాట్లాడతాడు. చదువా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని, ఏ కుమారుడు? మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అతనితో ఎవరితో? నీ మైక్ అసలు తీయటానికి ఇల్లేదు. మైక్ ఎప్పుడు ఇలా ఉండాలి నీ దగ్గర. ఓ చేత్తో బైబిలు, ఓ చేత్తో మైక్ నోటి దగ్గరే ఉండాలి. అమ్మా ఎవరితో చెప్పాడు? అదిగో తీయొద్దన్నాను. జక్కయ్యతో చెప్పాడు. జక్కయ్యతో ఎందుకు చెప్పాడు? పెట్టుకో, చెప్పు.
రక్షణ కొరకు. మన ఇద్దరం మాట్లాడితేనే వాళ్ళకి అర్థమయ్యేది. జక్కీతో ఎందుకు చెప్పాడు? రక్షణ కొరకు. రక్షణ రక్షణ కొరకు. కొరకు. అంటే జక్కీకి రక్షణ లేదా? లేదండి. అసలు జక్కీ అంటే ఏంటో తెలుసా? జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటంటే హిబ్రూ భాషలో పవిత్రుడు. జక్కయ్య అంటే హిబ్రూ భాష. ఎందుకంటే జక్కయ్య ఇశ్రాయేలీయుడు, యూదుడు. జక్కయ్య అనేటువంటి మాటకి హిబ్రూ భాషలో, దాని ఒరిజినల్ వాళ్ళ భాషలో పవిత్రుడు. మరి పవిత్రుడైనటువంటి వాడికి రక్షణ కోసం చెప్తున్నాడు అన్నావు. చదువు, చెప్పు. ఆయన సంచరించుచు. అబ్బబ్బే అవన్నీ వద్దు. పవిత్రుడు అని పేరు పెట్టుకున్నాడు. మరి పవిత్రుడు ఎప్పుడైనా సరే తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో చూడండి. తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో కానీ భీమవరం పోలీస్ స్టేషన్లో కానీ చూస్తే ఆ బోర్డు మీద గొలుసు దొంగ సాల్మన్ ఏముంటుంది? రైల్లో పర్సు దొంగ మరియమ్మ. ఎప్పుడైనా చూసారా లేదా? మీరు అది చూసి ఉండరు. సరే, ఇక్కడ పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్లో చూడండి. విజయవాడ రైల్వే స్టేషన్లో ఉంటుంది. అక్కడ అన్నీ ఏ పేర్లు? ఆ దొంగల పేర్లు అన్నీ మోసే, సాల్మాన్. ఇంకా దారుణం అర్థమైందా? ఏంటి? మొత్తం మంది ఇచ్చేటువంటి దొంగ యేసు. అంటే పేర్లేమో చాలా పవిత్రమైనవి, కానీ చేసే పనులన్నీ పనికిమాలిన పనులు. జక్కయ్యకి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు జక్కయ్య అనగా పవిత్రుడు, కానీ చేసే పనులన్నీ అపవిత్రం. ఎంత అపవిత్రుడు అంటే పొట్టోళ్ళకి ఎప్పుడు కూడా భూమి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందంట. వీళ్ళు తొందరగా లొంగరు. పొడుగ్గా ఉన్న వాళ్ళు లొంగిపోతారు. పొట్టుగా ఉన్న వాళ్ళు ఎంతమంది పిల్లలు కన్నా కానీ ఇలాగే ఉంటారు. ఎందుకంటే పొట్టోళ్ళకి భూమి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. పొడుగ్గా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళకి అన్నారంటే ఇలా వంగిపోతారు. మీరు ఎక్కడైనా సరే చూసుకోండి, పొట్టోళ్ళు ఎప్పుడు కూడా చాలా తొందరగా లొంగరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఆ భూమి ఆకర్షణ శక్తి ఆ బ్రెయిన్కి వాళ్ళ శరీరానికి ఉండి వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు, చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. జక్కయ్య పవిత్రుడైనటువంటి పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి చేసే పనులన్నీ ఎంత అపవిత్రం రా అంటే రోమన్ పేరుకి యూదుడు, జాతేమో యూదుడు, కానీ పనిచేసేది ఎవరి కోసం? పనిచేసేది రోమియుల కోసం. జాతేమో యూదుడు, కానీ పనిచేసేది రోమియుల కోసం. రోమియుల దగ్గర పనిచేస్తూ రోమియుల యొక్క ప్రేమను సంపాదించుకుని మొత్తం ఎరుకో పట్టణంలో, మీరు అనుకుంటున్నారు జక్కయ్య అంటే ఏదో ఆ యొక్క ఏదైతే ఆ మార్కెట్ దగ్గర, ఆ చేపల మార్కెట్ దగ్గర, ఆ కూరగాయల గారు మాట దగ్గర కూర్చొని రే ఇస్తావా అనుకునేవాడు అనుకుంటున్నారు మీరు. మొత్తం ఎరుకో పట్టణానికి అంతటికి కూడా ట్యాక్స్ కాంట్రాక్టర్. మొత్తం ఎరుకో పట్టణంలో ట్యాక్స్ అంతా వసూలు చేసేదంతా జక్కయ్య కింద అనేక మంది వీళ్ళు ట్యాక్స్ వసూలు చేసుకొస్తూ ఉంటారు. రోమన్ గవర్నమెంట్ ఇచ్చి తెచ్చుకున్నాడు. ఎంత అంటే రోమన్ గవర్నమెంట్ వాళ్ళు 3% పన్ను, రోమన్ గవర్నమెంట్ వాళ్ళు 3% పన్ను అయితే విధించమనే పన్ను ఎంత? రోమన్ గవర్నమెంట్ వాళ్ళు 3%. జక్కయ్య 2% వేసుకుని 5% వసూలు చేసుకుని 3% రోమా ప్రభుత్వానికి కట్టి 2% తీసుకోవాలి. కానీ వసూలు చేసేది ఎంత అంటే 15%. ఎంత పర్సెంట్? 15%. ఎప్పుడైతే ఎంత పర్సెంటేజ్ వసూలు చేస్తున్నాడో జక్కయ్య మీద మొత్తం ఎరికో పట్టణం అంతటికి కూడా అసహ్యం. ఎంత అసహ్యం రా అంటే అర్థమైందా? ఎంత అసహ్యమో నేను పాఠంలోకి వెళ్ళబోతున్నాను, మీకు చూపిస్తాను ఎంత అసహ్యమో జక్కయ్య అంటే. కనుక ఎరికో ఇతను ఉండేటువంటి పట్టణం. అమ్మాయి వచ్చి కుదురుగా కూర్చోండి, మళ్ళీ లేచి వెళ్ళటాలో ఇవన్నీ చేయొద్దు. ఇచ్చిందే 10 గంటలకే.
ఎప్పుడు ముగించాలి? 1:30కి నాకు ట్రైను, మళ్ళీ రేపు నెల్లూరు పోవాలి. పొద్దుట 6 గంటలకు మళ్ళీ పినాకిని ట్రైన్కి పోవాలి. రేపు మధ్యాహ్నం ప్రసంగం, రేపు సాయంత్రం ప్రసంగం, ఎల్లుండి మధ్యాహ్నం, ఎల్లుండి రాత్రి, మళ్ళా శనివారాన్ని కానీ ఇంటికి పోను. 9:30కి ఇస్తారేమో అని ఆశపడ్డాను. ఇస్తే 11, 11:30 అయినా చక్కగా 12 బయలుదేరితే 1:00కి వెళ్ళిపోవచ్చని. 10కి ఇచ్చారు. ఎన్ని గంటలకు ముగించాలి? మీరే చెప్పండి, ఎన్ని గంటలకు ముగించమంటారు? 11, 11:30. మరి నా ట్రైను కనుక ఎరుకో అనగా దాని అర్థం ఏంటంటే, ఎరుకో అనగా సువాసన. ఎరుకో అనగా అర్థం ఏంటి? సువాసన. ఎరుకో అనగా సువాసన, కానీ అందులో ఉన్న జక్కయ్య మాత్రం దుర్వాసన. ఎరుకో పట్టణం సువాసన, కానీ అందులో ఉన్నటువంటి జక్కయ్య మాత్రం దుర్వాసన. అంటే ఊరేమో సువాసన, జక్కయ్య మాత్రం ఆ ఊర్లో ఏం కొడుతున్నాడు? కంపు కొడుతున్నాడు. అంటే నాయీను అనగా పచ్చిక. నాయీను అనేది దాని పేరు పచ్చిక. నాయీను అంటే అందులో ఒక విధవరాలో కొడుకు చచ్చిపోయి పాడెనకాల ఏడ్చుకుంటా పోతుంది. నాయీను అంటే పచ్చిక. పచ్చిక అనేటువంటి ఊర్లో విధవరాలంటే పచ్చావిడ, ఎండిపోయిన ఆవిడ. ఎండిన మ్రానును యేసయ్యా, ఎండిన మ్రానును యేసయ్యా, ఎండిన మ్రానును. ఎండిన మ్రానును. కొడుకు పాడి వెనకాల వెళ్తుంది. కొడుకు పాడి మోసుకెళ్ళిపోతున్నారు. భర్త చచ్చిపోయాడు. ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోయాడు. నాయీను అంటే పచ్చిక. పచ్చగా ఉన్న ఊరిలో నా జీవితం, భర్త చచ్చిపోయి ఎండిపోయానయ్యా. కొడుకునిచ్చావంటే కొడుకు చచ్చిపోయి కూడా ఇంకా ఏమయ్యాను? ఎండినా మూడినైపోయానయ్యా అని పాడెనకాల పాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఎండిన మ్రానును యేసయ్యా, ఎండిన మ్రానును యేసయ్యా, ఎండిన మ్రానును. పనికి రాని కొయ్యను నన్ను దోనేగా చేసావు. పనికి రాని కొయ్యను నన్ను దోనేగా చేసావు. పచ్చిమ్రానువైన యేసయ్యా, దోనేలో కూర్చున్నావు. నాకై దోనేలో మాట్లాడావు. ఎండిన మ్రానును యేసయ్యా, ఎండి మ్రానును యేసయ్యా, ఎండిన మ్రానును. పనికి రాని కొయ్యను నన్ను సిలువగా చేసావో. పనికి రాని కొయ్యను నన్ను సిలువగా చేసావో. పచ్చిమ్రాను వైన యేసయ్యా, సిలువలో వేలాడావో. నాకై సిలువలో మరణించావు. ఎండిన మ్రానును యేసయ్యా, ఎండిన మ్రానును యేసయ్యా, ఎండిన మ్రానును. పనికి రాని కొయ్యను నన్ను దోనేగా చేసావు. పనికి రాని కొయ్యను నన్ను
వాడంట భర్తను తలుచుకుంటా, చనిపోయిన కొడుకును తలుచుకుంటా ఏడ్చుకుంటా పోతుంది. ప్రభువా నాయీను అని మా ఊరి పేరయ్యా. నాయీను అంటే పచ్చదనం. అటువంటి పచ్చదనంలో భర్త చచ్చిపోయి ఎండిపోయాను, కుమారుడు చచ్చిపోయి ఎండిపోయానయ్యా. ఈ ఎండిపోయినటువంటి నా జీవితం తగలబడిపోవటానికి తప్ప ఇంకా ఏమి చిగురించగలదయ్యా అని పాడెట్టుకుంటా ఏడ్చుకుంటా వెళ్తుంటే పశ్చిమరానైన యేసయ్య ఎదురొచ్చేస్తున్నాడు. బా వచ్చి అమ్మా అని చెప్పి చిన్నవాడా లే అని ఆ కుమారుడిని బ్రతికించి ఎండిపోయిన ఆమె జీవితాన్ని ఏం చేశాడు? చిగురింపచేశాడు. ఎరికో అనగా ఏంటి? సువాసన గల పట్టణంలో జక్కయ్య అనేటువంటి వ్యక్తి దుర్వాసన కొడుతున్నాడు, కంపు కొడుతున్నాడు. ఇప్పుడు ఎరికో అనేటువంటి పట్టణం, ఎరికో అనేటువంటి పట్టణం శాపగ్రస్తమైన పట్టణం. యెహోషువ గ్రంథం 6:26. యెహోషువ గ్రంథం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించాను, ఎవడు యెరికో పట్టణమును కట్టించబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. యెహోవా దృష్టికి ఏమవుతాడు అంటే యెరికో అంటే శాపం. పేరుకు సువాసన, కానీ అందులో ఉన్నటువంటి పాపాన్ని బట్టి ఆ ఊరంతా ఏమై ఉంది? శాపం. అటువంటి ఊరిలో జక్కయ్య అపవిత్రుడుగా ఉంటూ 15% ట్యాక్స్ని, పన్నును వసూలు చేస్తూ ప్రజల్ని పీడిస్తున్నటువంటి వ్యక్తి. ఏం జరిగిందో చదవమా. 19వ అధ్యాయం మొదలు వచ్చిన అమ్మ లూకాసు వార్త పాఠంలోకి వచ్చేసాయి. మైక్లో చదవాలి. 19:1. యేసయ్య సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి యెరికో పట్టణము గుండా పోవుచుండెను. సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గలవకడు యేసు ఎవరో అని చూడగోరెను. గాని అంటే కంజక్షన్ అంటారు దాన్ని. గాని అంటే ఏదో జరిగింది. ఏం జరిగింది? పొట్టోడు కాబట్టి చూడలేడు, పొట్టోడు కాబట్టి ఏం చేయలేడు, చూడలేడు. కానీ పొట్టోళ్ళకి ఏముంటాయి? పుట్టుడు తెలివితేటలు ఉంటాయి. పొట్టోళ్ళకి ఏముంటాయి? పుట్టుడు తెలివితేటలు ఉంటాయి. కాబట్టి యేసు ఎవరు అని చూడగోరిని గాని పొట్టివాడైనందున అమ్మా జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక ఆ త్రోవన రానయున్నాడు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి ఎవరిని? జక్కైనా చెట్నా? కరెక్ట్గా చెబితే మీ సిఆర్ గారి చేత మంచి బహుమతి ఇప్పిస్తాను. యేసయ్య చెట్టు దగ్గరికి రాగా ఆమెక ఏం చూశాడు? చదవమ్మా. చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి ఎవరిని? జక్కయ్యని చూశాడు. సరే, ఇప్పుడు అడుగుతున్నాను, కొమ్మరి పొలం అంట పోతున్నాడు. కొమ్మరోళ్ళు చూపులన్నీ దేని మీద ఉంటాయి? కుమ్మరోళ్ళు పొలం అంట పోతున్నాడు. కొమ్మరోళ్ళు చూపులన్నీ దేని మీద ఉంటాయి? మట్టి మీద ఉంటాయి. కమ్మర ఆయన ఆటో నగర్లోంచి పోతున్నాడు. కమ్మరోళ్ళు చూపులన్నీ దేని మీద ఉంటాయి? కమ్మరోళ్ళు చూపులు దేని మీద ఉంటాయి? ఇనుప మొక్కల మీద ఉంటాయి. ఈ మొక్క అయితే గొడ్డలిది అవుతుంది, ఈ మొక్క అయితే కత్తిది అవుతుంది అని. ఆయుర్వేద డాక్టర్ రోడ్డు పోతున్నాడు. ఆయుర్వేద డాక్టర్ వేస్తుందంట. అది బండి మీద ఎలా వెళ్తాడు? కారణం ఏంటి? రోడ్డు అంట పోయే ప్రతి మొక్క చూసుకుంటూ పోతాడు. ఒక జాలరి కాలువ గట్టంట పోతున్నాడు. జాలరి చూపులన్నీ దేని మీద ఉంటాయి? ఎందుకని? ఎక్కడైతే ఈ చేప దొరుకుతుంది, అక్కడైతే చేప దొరుకుతుందని. వడ్రంగి రోడ్డు అంట పోతున్నాడు.
వడ్రంగోలు దేని మీద ఉంటాయి? మరి చెక్క ఏం చూసానో చెప్తారే? యేసయ్య వడ్రంగి. వడ్రంగోలు చూపులన్నీ దేని మీద ఉంటాయి? చెట్ల మీద ఉంటాయి. ఈ చెట్టు అయితే ఈ చెక్కలాగా అవుతుంది, ఈ చెట్టు అయితే ఈ చెక్కలాగా ఉంటుంది. వడ్రంగోలు ఎప్పుడు కిందకు చూడరు. వడ్రంగోలు చూపులన్నీ దేని మీద ఉంటాయి? చెట్ల మీద ఉంటాయి. ఇప్పుడు జక్కయ్య చూసాడా, చెట్టును చూసాడా? దాన్ని ఇంగ్లీష్లో సికామోర్ ట్రీ అంటారు. మేడి చెట్టు అంటే ట్రాన్స్లేషన్ చేసేసారు అంతే. సికామోర్ ట్రీ అంటే గుబురు చెట్టు, ఆకులు ఒత్తుగా ఉన్నటువంటి గుబురు కలిగిన చెట్టు. జక్కయ్య అందులో ఎవరికీ కనబడలేదు. ఎవరికైనా కనబడి ఉంటే అర్ధవరం యూత్ వాళ్ళు ఏమిచ్చి కొట్టేవాళ్ళు? ఎందుకు కొట్టేవాళ్ళు? ఎక్కడైనా ఏదైనా వేస్తుంటే వాళ్ళకి ఇష్టం లేనివాడు ఎక్కడైనా నిలబడితే వీడు వెనకాల కూర్చుని పెడేయాలని కొట్టేలా చూస్తాడు. చూడ ఇప్పుడు జక్కయ్యని ఆ చెట్టు కొమ్మలలో గనక ఇక్కడ ఉన్న వాళ్ళు చూసుంటే ఏమిచ్చి కొట్టేవారు? ఆ చెట్టులో జక్కయ్య మీరు కనుక్కుంటున్నారు, మీరు దాని సికామోర్ ట్రీ గుబురు కలిగిన చెట్టు. థియాలజీలో దాన్ని చాలా గుబురుగా ఉంటుంది ఆ చెట్టు. ఆ చెట్టులో కనుక మనం చూస్తే మనల్ని ఎవరైనా ఆ పరిశీలనగా చూస్తే తప్ప అందులో కనబడేవారు కూడా. ఆ చెట్టెక్కి చూస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, జక్కయ్య దగ్గర ఎంత డబ్బు ఉంది? ఎవరినైనా సరే ఒరే భుజాలు ఎక్కించుకోరా, ఓ 10 దేనారాలు ఇస్తాను అంటే ఎక్కించుకోడా? మరి ఎందుకు ఎక్కించుకోలేదు? జక్కయ్య అని ఎవడు ఎక్కించుకోవడం కారణం ఏంటంటే జక్కయ్య అంటే ఆ ఊరందరికీ అసహ్యం, అపవిత్రుడు, అసహ్యం. కనుక జక్కయ్యని ఎవడ కూడా ఎక్కించుకోవడం, ఎవడ కూడా చేరా నివ్వడ కనుక ఇప్పుడు ఎందులో కూర్చున్నాడు? చెట్లో కూర్చొని ఉన్నాడు. ఈయన వచ్చి ఇలా చూశాడు. చూసి ఇప్పుడు చెప్పు, చెట్టుని చూశాడా జక్కయ్యని చూశాడా? చెట్టుని చూశాడా? జక్కయ్యని చూశాడు. నేను ఇందాక చెప్పింది జాగ్రఫికల్ కండిషన్ అంటే భౌగోళిక పరిస్థితులు చెప్పాను. భౌగోళిక పరిస్థితుల ప్రకారంగా ఏ పనివాడు దాని మీదే దృష్టి ఉంటుంది. జక్కయ్యని చూసి జక్కయ్య చదువుమా. జక్కయ్య త్వరగా దిగుము. జక్కయ్య త్వరగా దిగుము. నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడా? జక్కయ్య నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడా? ఉండవలసింది అంటాకి రక్షణ వచ్చింది అంటానికి తేడా ఏంటి? ఉండవలసి వచ్చింది అంటానికి రక్షణ వచ్చింది అంటానికి తేడా ఏంటి? రక్షణ రావాలి అంటే అవతల వ్యక్తి ఏం రావాలి? యోబు గ్రంథం 42వ అధ్యాయం 40వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. అమ్మ మైకులో చదవాలి. చిత్తగించుము. నేను నీచుడను. మీ ఊరు వచ్చినందుక నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నేను నీకేమని జవాబు చెబుతును? నా నోటి మీద నా చేతులు ఉంచుకుందును. నోటి మీద ఏలు ఎప్పుడు వేసుకుంటారమ్మా? నోటి మీద ఏలు ఎప్పుడు వేసుకుంటారంటే జార్జే, నోటి మీద ఏలు ఎప్పుడు వేసుకుంటారు? అంబేద్కర్ పక్కకు పోతున్నాడే, నోటి మీద ఏలు ఎప్పుడు వేసుకుంటారు? నోటి మీద ఏలై అన్నాడు మేస్టారు. అంటే వాడు ఏం చేశాడని? కాదు ఎక్కువ మాట్లాడాడని. చిత్తగించుము, నేను నీచుణ్ణి. ఎవరు మాట్లాడుతున్నారు? యోబు దేవునితో మాట్లాడుతున్నాడు. యోబు దేవునితో మాట్లాడుతూ చిత్తగించుము, నేను నీచుణ్ణి, నేను నీకేమని జవాబు చెప్పనయ్యా అని అన్నాడు.
నా నోటి మీద నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. నా చేతిని ఉంచుకుందును. ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలుకను. యోబు అన్న మాటలో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో చదువు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. పౌరుషం తెచ్చుకుని నీ నడుము కట్టుకో. నేను నీకు ప్రశ్న వేసేదను. నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. నువ్వు నాకు జవాబు చెప్పాలన్నాడు దేవుడు. అంటే దేవుడు ప్రశ్న వేస్తాడో జవాబు ఎవరు చెప్పాలి అమ్మా? జవాబు ఎవరు చెప్పాలి? యోబు చెప్పాలి. నీవు ఇప్పుడు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, జవాబు మీరే చెప్పాలి. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదవా? క్వశ్చన్ మార్క్. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదవా? క్వశ్చన్ మార్క్. అంటే ప్రశ్న వేశాడు, నీవు నా న్యాయమును కొట్టివేసదవా అన్నాడు. ఇంకా సింపుల్గా చెప్తాను, నువ్వు నన్ను చెడ్డోడు అంటావా అని క్వశ్చన్ వేశాడు. అంటే యోబు దేవుణ్ణి ఏమన్నాడు? వెరీ సింపుల్ లాజిక్ అండి. నువ్వు నన్ను చెడ్డోడు అంటావా అన్నాడు. అంటే యోబు దేవుణ్ణి ఏమన్నాడని? నువ్వు నన్ను పిచ్చోడు అంటావా అన్నాడు. అంటే యోబు దేవుణ్ణి ఏమన్నాడు? సిగ్గు కూడాని. నువ్వు నన్ను చెడ్డోడు అంటావా అన్నాడంటే అవతల వ్యక్తి నన్ను ఏమన్నాడని? వెంకటరావు గారు చెడ్డోడు అన్నాడు. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదవా అన్నాడంటే దేవుని న్యాయస్తుడు అన్నాడా అన్యాయస్తుడు అన్నాడా? అన్యాయస్తుడు అన్నాడు. యోబు గ్రంథం మొదటి 3 అధ్యాయాలు చదివేసి యోబుకు వచ్చిన కష్టం ఏదో మనకే వచ్చేసినట్టు, యోబు గోక్కున్నట్టో మనం కూడా గోకేసేసుకుని బైబిల్ మూసేస్తావు. అసలు కథ చివరిలో ఉంది. అసలు కథ ఎక్కడుంది? చివరిలో ఉంది. యోబు దేవుడిని ఏమన్నాడో తెలుసా? దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు. భార్య ఏమయ్యా ఆయన ఇంకా పట్టుకుని ఎలాడతావు, చచ్చిపా, ఆయన దూషించింది. మూర్ఖురాలు మాట్లాడక, దేవుని వల్ల మేలే కానీ కీడని వెంప తగదా అన్న పెద్ద మనిషి 40వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు. 2వ ప్రశ్న చదువు అమ్మా. నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపిదవా? అబ్బబ్బబ్బా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దోష ఎవరో నిర్దోష ఎవరో నువ్వే చెప్పేసేయమ్మా. దోష ఎవరో నిర్దోష ఎవరో? నిర్దోషివని నువ్వు తీర్పు పొందడానికి నా మీద అపరాధం మోపుదువా అన్నాడు దేవుడు. అంటే యోబు ఎవరి మీద అపరాధం మోపాడు? దేవుడి మీద అపరాధం మోపాడు. అంటే దేవుని దోషి అన్నాడు. దేవుడు దోషి అయితే యోబు ఏమయ్యాడు? నిర్దోషి. మానవుడు ఎప్పుడైనా సరే దేవుని ముందు నిర్దోషి అవుతాడా? అంజూర చెట్లు పోయకొన్నను, ద్రాక్ష వల్లులు వలెంపకొన్నను. అంజూర చెట్లు పోయకొన్నను, ద్రాక్ష వల్లులు వలెంపకొన్నను. శాలలో పశువులు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను. నా ఇల్లు లేమితో నిండి ఉన్నను, నా ఇల్లు లేమితో నిండి ఉన్నను. నేనెన్నడు నిన్ను దూషించలేదు, నేనెన్నడు నిన్ను నిందించలేదు. పూర్ణ హృదయముతో స్తుతింతును, నా పూర్ణ హృదయముతో స్తుతింతును. అంజూర చెట్లు పోయకొన్నను, ద్రాక్ష వల్లులు ఫలింపకొన్నను. కష్టములతో సాతానుడు బంధించినను, కష్టములతో సాతానుడు బంధించినను. మరణకర రోగమునను వెంటాడినను, మరణకర రోగమునను వెంటాడినను.
పూర్ణ హృదయముతో స్తుతింతును. అంజూర చెట్లు పూయకున్నను, ద్రాక్షావల్లులు ఫలింపకున్నను, శాలలో పశువులు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, నా ఇల్లు లేమితో నిండి ఉన్నను. నేనెన్నడు నిన్ను నిందించలేదు, నేనెన్నడు నిన్ను దూషించలేదు. పూర్ణ హృదయముతో స్తుతింతును, నా పూర్ణ హృదయముతో స్తుతింతును. అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, నా ఇల్లు దరిద్రంతో నిండిపోయినా, దేవా ఇలా ఎందుకు నన్ను ఉంచావని ఏనాడు నిన్ను నిందించనయ్యా, ఏనాడు దూషించనయ్యా. నా పేదరికాన్ని బట్టి కూడా నేనేం చేస్తాను, స్తుతిస్తాను. అది విశ్వాసి చెప్పే ధైర్యం. కష్టం వచ్చిందంట, గోక్కుని మరి ఎంత దురద వచ్చిందో ఏంటో. 40 అధ్యాయానికి వచ్చేటికి దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను నిర్దోషిని, దేవుడు దోషి, అంతే ప్రత్యక్షమైపోయాడు మహాదేవుడు. 42వ అధ్యాయం 4వ వచనం. అమ్మ మైక్లో మాట్లాడాలి, మైక్లో మాట్లాడాలి. నేను మాట్లాడగోరుచున్నాను. ఏం పర్వాలేదు, మాట్లాడేసాయి. దయచేసి నా మాట ఆలకింపుము. దయచేసి నా మాట యోబు అంటున్నాడు దేవునితో, దేవా నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత వినికిడి అంటే చెవులా కళ్ళ. వింటిని. అమ్మ వినమ్మా, చెప్పు, చదువుకుంటా పోవటమే, ఇంకా ఆగటాలేమీ లేవా? వినికిడి చేత, వినికిడి అంటే చెవులా కళ్ళ, ఆవిడే చెప్పాలి. చెవులు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అంటే యోబు ఇంతకాలం చెవులతోటే విన్నాడంట, చెవులతోటే నేను విన్నానయ్యా. అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. చెవులంటే ఆడియో, కన్నులంటే ఆడియోలో నుంచి ఎందులోకి వచ్చాడు, వీడియోలోకి వచ్చాడు. ఆడియో ఇంతకాలం నీ గురించి విన్నాను, విన్నప్పుడు నీ గొప్పతనం ఏంటో నాకు తెలియలేదో, ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను. బా, నిన్ను చూసిన కళ్ళతో నన్ను చూసుకున్నానయ్యా. నిన్ను చూసిన కళ్ళతో నన్ను చూసుకుంటే చదవమా. కావున నన్ను నేను అసహించుకొని. ఎప్పుడు విన్నప్పుడా, చూసినప్పుడా? చూసినప్పుడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, నీ గురించి విన్నప్పుడు నీ గొప్పతనం నాకు తెలియలేదయ్యా. కానీ ఇప్పుడు నిన్ను కన్నులారా చూశాను తండ్రి. నిన్ను చూసిన కళ్ళతో నన్ను చూసుకుంటే నా మీద నాకే అసహ్యం పుడుతుందయ్యా. బా, అసహ్యం పుట్టి ఏం జరిగింది? ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపతున్నవుతున్నాను. అంటే రక్షణ భాగ్యం పొందుకున్నాను. రక్షణ రావాలి అంటే అతనిలోకి ఏమి రావాలి? పశ్చాత్తాపం రావాలి. ఇప్పుడు జక్కయ్య నేడు నీ ఎంత దిగి ఉండాలి అన్నాడా? నేడు చెట్టు మీద నుంచే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీకు చెట్టుకి అన్నాడా? అంటే అర్థం ఏంటి? ఉండాలి, ఆయన మాటలు వినాలి. దేవుని రావాలి మీటింగ్కి వచ్చి వాక్యం వినాలి. అంతేనా? ఇలా కళ్ళు మూసుకుని కానుకల కొరకు ప్రార్థన అంటే పోతేనా? వచ్చి ఉండి ఏం వినాలి? వాక్యం వింటే పశ్చాత్తాపం పుడుతుంది. వాక్యం వింటే ఏం పుడుతుంది? పశ్చాత్తాపం పుడుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 11:16. అమ్మా చదవమ్మా. ఈ తరమ వారిని వాయ్ ఇంకా కొడ పావురాల్లాగా
ఆ? కాళ్ళు ఏమన్నా కదా నిప్పొస్తే చాపుకోండి, ఏం పర్వాలేదు. అర్థమైందా? కర్రలేసి కట్టినట్టు ఏం కూర్చోవాల్సిన పని లేదు. ఫ్రీడమ్. ఆదాముకే తోటలో బోర్డంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఇక్కడ కూర్చోవడానికి నీకేమైంది? దేవునికి నీ హృదయాన్ని, నీ మనోదృష్టిని ఇక్కడ ఉంచి చాలు. నీ శరీరాన్ని నువ్వు, అర్థమైందా, కాలు ఇటు తిప్పినా అటు తిప్పినా ఏమి ఇబ్బంది లేదు. కాళ్ళు ఇలా బిగిసి కూర్చుంటే కింద కూర్చుని నీకు ఏమనిపిస్తా తెలుసా? వెంకటరావు గారు ఎప్పుడు వదిలేస్తాడో, ఎప్పుడు కాళ్ళు చాపుకుంటాను, ఎప్పుడు వదిలేస్తాడో, ఎప్పుడు ఉంటాను. అది అవసరమా? అందుకని ఏమీ ఇబ్బంది లేదు. చక్కగా ఇలా చాపుకో. అవసరమైతే అతను తన్నేయి. అర్థమైందా? నిద్రపోతున్నారనుకో, కాళ్ళు చాపుకున్నట్టుగా పిడియలు అంతే. ఆడవాళ్ళకి ఇచ్చిన గొప్ప వరం ఏంట్రా అంటే ముసుగు ముందుకు లాక్కుంటే వాళ్ళు నిద్ర అవుతున్నారో తెలీదు. అర్థమైందా? ఏమన్నా ఎదరావిడి అబ్బాయి బులే అని ఇలాగ అన్నదనుకో, వాక్యాన్ని వింటూ ఆ వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నాను. చదువా. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో. ఎక్కడ? సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిని గాని. అంటే పిల్లల గ్రోవులు ఊదేవాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? సంత వీధుల్లో. ఇప్పుడు పిల్లల గ్రోవులు కూర్చు వీధేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. వీళ్ళ పిల్లల గ్రోవులు ఊదేవాళ్ళు 2000 సంవత్సరాల క్రితం అంటే అర్థమైందా? పొట్టేలు కొమ్ములు బోరలతో ఊదేవాళ్ళు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కొత్తగా వచ్చాయి. అప్పటికి ఇప్పటికేం పెద్ద తేడా ఏమీ లేదు. అప్పుడు పిల్లల గ్రోవులు ఊదేవాళ్ళు ఆర్కెస్ట్రా, వీళ్ళు కూడా ఆర్కెస్ట్రా. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? అక్కడ సంత వీధిలో కూర్చుంటే ఇక్కడ దేవాలయంలో కూర్చున్నారు వీళ్ళు. చదువమా. మీరు నాట్యమాడితిరి. మళ్ళీ చదువా మాట. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిని గాని. ఎన్ని గంటల నుంచి ఊదారు అబ్బాయి మీరు? 6:30 నుంచా 7 గంటల నుంచా? 6:30 నుంచి ఊతానే ఉన్నారు. ఊదినప్పుడు ఏం చేయాలి? చదవమా. మీరు నాట్యమాడితిరి. వాళ్ళ ఊదినప్పుడు మీరేం చేయాలి? నాట్యమాడ రైతిరి అంటే నాట్యం ఆడలేదంట మీరు. వాళ్ళ ఊదినప్పుడు మీరేం చేయాలి? నాట్యం ఆడటం అంటే ఎగిరెగిరి గొంతులేసేటమా? ఎగిరెగిరి గొంతులేసి వాళ్ళ మీద ఏళ్ళ మీద పడిపోవటమా? నాట్యం ఆడటము అని అంటే నీ కాలు ఓగాలి, నీ చేతులు ఓగాలి. వాళ్ళంతా కూడా వారు పాడుతూ ఆ పిల్లల వాళ్ళు ఊతున్నప్పుడు చప్పట్లు కొడుతూ కాళ్ళు ఊపుతూ దేవుని యందు మీరు ఆనందించాలి. నాట్యం ఆడలేకపోతే పిల్లల గ్రోవులు ఊదినప్పుడు మీరు సిద్ధపడాలి, నాట్యం ఆడాలి, సంతోషం. చప్పట్లు కొడుతూ, అర్థమైందా? ఆ చప్పట్లు కొడుతూ దేవుడు మహింపరచాలి. అంతేగాని కుర్చీలు తన్నేసి ఆళ్ళ మీద ఏళ్ళ పడిపోయి ఏళ్ళ మీద ఆళ్ళ పడిపోయి అది కాదు. ఆ జీవితాన్ని అవి మోగినంతసేపు వాళ్ళ తగ్గిస్తూ ఉంటే ఏళ్ళో తగ్గుతూ ఉంటారు, వాళ్ళ పెంచుతూ ఉంటే ఏళ్ళో పెరిగి ఎవరి మీద పడిపోతున్నా అని ఇలా చూస్తూ ఉంటాడు. ఆడు ఆ అమ్మాయి ఎక్కడుందో చూసుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి ఇలా ఎగురుకుంటా వెళ్ళి పడిపోవటమా? ఇలాంటివన్నీ కూడా ఎత్తు చూపితే బాధ వస్తుంది. వాక్య ప్రకారంగా నడవటానికి ప్రయత్నం చేయండి. పిల్లల గ్రోవులు ఊదితిమి కానీ మీరు నాట్యం ఆడకపోతే, నాట్యం అనేది మనసులోంచి రావాలి, హృదయంలోంచి రావాలి. ఇప్పుడు పిల్లల గ్రోవులు అయిపోయినాయి. 10 గంటలకే ఏం జరిగింది? ప్రలాపించుటకు గాని. ప్రలాపించేవాడు ఎవడో? నేను ప్రలాపించడానికి ఎక్కాను. ప్రలాపించడం అంటే అరిసరిసి చెప్పడం. ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున్న వారైతే నేను వాక్యం చెబుతున్నప్పుడు మీరేం చేయాలి? రొమ్ము కొట్టుకోవాలి. రొమ్ము కొట్టుకోవటం అంటే పశ్చాత్తాపం. వాక్యానికి ఏమి రావాలి? పశ్చాత్తాపం రావాలి. ఎంతమందికి వస్తుంది పశ్చాత్తాపం? అక్కడ చూస్తే గోల. ఆ గోల నాపి వాళ్ళే లేరు. ఇంకేం వెళ్తుంది? విత్తనాలు
నేను వేసిన విత్తనాలన్నీ ఆ గోలకి త్రోపక్కన పడిపోతున్నాయి విత్తనాలన్నీ కూడా. బా, ఎన్ని లక్షలు పెట్టుకుని ఉంటారు మీరు ఈ మీటింగ్కి. విత్తనాలన్నీ త్రోపక్కన వేసేసుకుంటున్నారా? లెక్క అప్పగించుకుంటారు మీరు. విత్తనం సరిగా ఉపయోగపడలేదా ఏమవుతుంది? లెక్క ఇచ్చుకోవాలి. అర్థమైందా? త్రోవ పక్కన పడిపోతూ ఉంటాయి, విత్తనం జల్లుతూ ఉంటున్నాం. అర్థమైందా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ప్రసంగి గ్రంథం 11:3. మేఘములు వర్షముతో నిండుకొని ఉండగా అవి భూమి మీద దాని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఆగమా, గాలిని గుర్తుపట్టేవాడు ఏం చేయడు? విత్తడు. ఇప్పుడు నేను ఏం చేయడానికి వచ్చాను? గుంటూరు నుంచి విత్తనానికి వచ్చాను, విత్తనాలు తెచ్చాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడని విత్తనం తెచ్చాను. ఇప్పుడు నేను విత్తనం చల్లటానికి వచ్చాను. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. మీ మీదకి ఆ పిల్లల గాలి, ఆ గాలి, ఈ గాలి, పలావ గాలి, ఆ వాసన, ఈ నిద్రని గాలి, ఈ గాలి, ఆ గాలి, ఈ గాలి మీ మీదకు వచ్చేస్తే నేను విత్తనం విత్తితే మీ మీద పడుతుందా నా మీద పడుతుందా? ఇప్పుడు ఫ్యాను నా ఎదురుగా పెట్టారు, ఫూ అని ఉమ్మేశాను. ఎవరి మీద పడుతుంది? నా మీద పడుతుంది. ఇప్పుడు మీ మీద గాలి వచ్చేస్తుంది. గాలి వచ్చేస్తున్నప్పుడు నేను విత్తనాలు చల్లాను అనుకో, మీ మీద పడతాయా నా మీద పడతాయా? నా మీద పడతాయి. మీటింగులకి నేను ఇచ్చింది అర్థమో లేదు పార్థమో లేదు. నేను వేసిన విత్తనం నేనే పట్టుకుపోతే ఇంకంటే నేను లెక్క అప్పగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకోలేనందుకు మీరు లెక్క అప్పగించుకోవాలి. ప్రతిదీ లెక్క. కనుక గాలిని గుర్తుపట్టువాడు విత్తడం. అంటే ఇలాంటి అల్లరి కనుక మళ్ళా కలిగింది అంటే వాక్యాన్ని ముగిచ్చేస్తాను. కారణం ఏంటంటే గాలిని గుర్తుపట్టేశానంటే విత్తనాలు చల్లినా ఉపయోగం లేదు. కనుక ఏం రావాలి? ప్రలాపించేవాడు వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకోవాలంటే ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందో అప్పుడే నువ్వు రక్షణ పొందగలవు. అందుకని జకియా నేడు నీ ఇంట బస చేయాల్సిందే, దిగిరా అన్నాడు. అంతే, దిగి వచ్చేసాడు. ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళారు. అమ్మా ఒక్క మాట అడుగుతున్నాను చెప్పు. చెట్టుకే గనక బిలాము ఇశ్రాయేలుని శపించడానికి వచ్చాడు. దేనికి నోరిచ్చాడు? గాడిదకు నోరిచ్చి, ఒరే బుద్ధి లేనోడా ఎంతసేపు నన్ను కొడతావు, ఎదరా కత్తి దూసిన దేవతతో ఎదురుగా ఉంటే నన్ను ముందుకెళ్ళని కొడతావు అని బిలాముకి బుద్ధి చెప్పిందా లేదా? చెప్పింది. ఇప్పుడు చెట్టుకే గనక నోరిస్తే జక్కయ్య అని ఏమని తిట్టింది? గాడిదకి నోరిచ్చిన ఆయన చెట్టుకి ఇవ్వడేంటి? ఇస్తాడా ఇవ్వడా? ఇస్తే ఏమని తిట్టేది జక్కయ్య అని? ఓ అపవిత్రుడా, ప్రభు వస్తాడని నా కొమ్మలతోటి గాలి సిరుతావని నేనుంటే దుష్టుడివి, దుర్మార్గుడివి, అపవిత్రుడివి, నువ్వు నా చెట్టు ఎక్కవి ఎందుకురా అని చెప్పి కొమ్మ ఇచ్చుకుని నేలకేసి కొట్టేది. కొడతాదా? కొట్టేది కాదు. అంత అసహ్యం జక్కయ్య అంటే. అలాంటిది అక్కడున్న వారందరిలో జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి ఉంది అనగానే ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. యేసయ్య ఎలా కూర్చున్నాడో జక్కయ్య ఎలా కూర్చున్నాడు. ఏం చెప్పాడు ఏంటో రాయలేదు, కానీ జక్కయ్య వెంటనే ఏమన్నాడు చదువమ్మా? నిలువబడి, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే 4 గంటలు ఎందుకు ఇస్తానన్నాడు? మైక్లో చెప్పు.
చదువు చెప్పు. 4 వంతలు వసూలు చేశాడు. 4 వంతలు వసూలు చేస్తే 4 వంతలు ఇస్తే వస్తుంది ఏమన్నా లాభం? 4 వంతలు తీసి వసూలు చేస్తే 4 వంతలు వచ్చినాడికి మళ్ళీ తిరిగి 4 వంతలు ఇస్తే వస్తుందా లాభం? ఏమి ప్రయోజనం? మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకేం ప్రయోజనం? మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి. 4 రూపాయలు ఎవరి దగ్గరైనా తీసుకుని ఆడికి మళ్ళీ తిరిగి 4 ఇస్తే ఏమి సుఖం? 4 ఇంతలు ఇచ్చాడు అంటే పాత నిబంధనలో ఒక గొర్రెని తీసుకుంటే దానికి 4 ఇంతలు ఇవ్వాలి, ఎద్దును తీసుకుంటే 5 ఇంతలు ఇవ్వాలి. 4 ఇస్తాను అన్నాడంటే జక్కయ్య ఎరుకో మార్కెట్లో ఏమి మొత్తం జక్కయ్య దొడ్డు నిండా ఏమున్నాయి? గొర్రెలే. ఇప్పుడు అంటున్నాడు, తండ్రి ఎవరి దగ్గర తీసుకుని 4 ఇంతలు ఇస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక గొర్రెకి ఎన్ని గొర్రెలు ఇస్తానన్నాడు? 4 గొర్రెలు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, అమ్మా ఇలా చూడు, ఒక ఊర్లో ఒక ఆసామి దగ్గర ఓ దళితుడు కుర్రోడు పాలేరుగా పనిచేస్తున్నాడంట. పాలేరుగా పనిచేస్తూ ఉంటే ఈడు పాలేరు ఆ అమ్మాయి అదే ఉన్నత కులాలటువంటి అమ్మాయి, కమ్మోళ్ళు రెడ్లో రాజులో ఎవరో ఒకడు, మొత్తానికి అప్పర్ క్యాస్ట్. ఈ పిల్లోడు డౌన్ ట్రేడ్ అంటే దళితుడు పాలేరుగా పనిచేస్తుంటే వాడికి ఆ యజమానురాలు వంటగదిలో ఆడ అన్ని పని అయ్యాక ఆ పిల్లోడు కదా అని చెప్పి వాడికి వంటగదిలో అన్నం పెట్టేదంట. ఆ మహాతల్లి దయగలిగింది. అది ఆడ కూతురికి ఇష్టం లేదు. ఓ దళితుడికా మా వంటగదిలో భోజనం పెట్టేదని వాళ్ళ అమ్మ పెడతా ఉంటుంటే ఈ అమ్మాయికి ఇష్టం లేక ఆడ అన్నం తినే కూరలో ఇంత పేడ వేస్తూ ఉండేదంట రోజుని. ఏమేసేది? ఇంత పేడ. వాడు తెలియక తినేసేవాడు. ఆడు పెరిగాడు, ఈ అమ్మాయి పెరిగింది. ఆడి పెళ్ళయింది, 4 పిల్లలు. ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ ఊరికి ఎవరో ఏదో చెప్పి ఆయన భవిష్యత్తు చెప్పి ఆయన వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కూతురికి వివాహం కావట్లేదు, ఏంటో దోషం ఏంటో చెప్పండి అన్నాడంట. ఇలా కళ్ళు మూసుకుని నీ కూతురు వెనకాల పెద్ద పేడకొప్పు ఉందన్నాడంట. ఏముంది? పెద్ద పేడకొప్పు ఉందన్నాడంట. ఇదేంతయ్యా అన్నాడు. అది ఏదో వెళ్ళి నీ కూతురిని అడుగు అన్నాడంట. ఇంటికి వచ్చి కూతురిని, అమ్మా నీ వెనకాల పెళ్ళి అవ్వట్లేదు అంటే నీ వెనకాల పెద్ద పేడకొప్పు ఉందన్నాడు పలానా ఆయన అంటే, ఏంటమ్మా? అవును నాయన, మన ఇంట్లో పాలేరు ఉండేవాడే, ఆ పాలేరుకి మన ఇంట్లో అన్నం పెడతాం ఇష్టం లేక ఆడి కూరలో అమ్మ అన్నం పెట్టినప్పుడు ఆడి కూరలో ఇంత పేడేసి ఉండి ఆయన రోజున ఎంత పేడ ఎంత పేడ ఎంత పేడ పెద్ద ఎదిగాడికి ఎంత పేడ అయ్యింది, ఎంత కుప్ప అయ్యింది. ఇప్పుడు ఆ కుప్ప వదిలిపోతే తప్ప పిల్లకి ఏమవ్వదు, పెళ్ళి అవ్వదు. ఇప్పుడు ఆ కుప్ప వదిలిపోవాలంటే ఎన్ని సంవత్సరాలు తినాలి? అందుకని రోజుకు 5-6 కేజీలు తినేస్తే కదా, లేదు రోజే ఒక 50 కేజీలు తినేస్తే. జక్కయ్య ఎంత పాపాన్ని మూట కట్టుకున్నాడో, ఆ మూట తరగాలి అంటే జక్కయ్యకి 2 మార్గాలు తెలుసు. ఒక్క దెబ్బలో మూట తప్పగొట్టేశాడు, పాపపు మూట. ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. పేదలను కటాక్షించువాడు యెహోవాకి అప్పిచ్చువాడు. నిజంగా ఎంత గొప్ప యూదుడండి. పేదలను కనికరించువాడు యెహోవాకి అప్పిచ్చువాడు. అంటే పేదోళ్ళకి సగం ఇచ్చేశాడంటే పాపం సగం ఏమైపోయింది? పోయింది. ఎవరి దగ్గరైనా నేను ఒకటి తీసుకుంటాడికి ఎన్ని ఇంతలు ఇచ్చేతాను? 4 ఇంతలు ఇచ్చేతాను. మొత్తం మూట అంతా ఏమైపోయింది? ఒక్క దెబ్బతో మూట, పాప మూట అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు చెప్పు, నక్సలైట్లకి యేసయ్యకి తేడా ఏంటి? నక్సలైట్లకి యేసయ్యకి తేడా ఏంటి? నక్సలైట్లు ధనవంతుణ్ణి చంపి ఆ డబ్బుని ఎవరికి పంచిపెట్టేవారు? పేదోళ్ళకి పంచిపెట్టేవారు. యేసయ్య ధనవంతుల్ని చంపాడా, ధనవంతుల్లో ఉన్న ఆశను చంపాడా?
ధనవంతుణ్ణి చంపటం కాదు ముఖ్యం, ధనవంతుల్లో ఉన్న వ్యామోహాన్ని చంపాలి. నక్సలైట్లు ధనవంతుణ్ణి చంపి అతని ఆస్తిని ఎవరికి పంచిపెట్టేవారు? పేదోళ్ళకి పంచిపెట్టారు. కానీ యేసయ్య, నా యేసయ్య ధనవంతుణ్ణి చంపడం కాదు, ధనవంతుల్లో ఉన్న వ్యామోహాన్ని చంపేశాడు. ఎప్పుడైతే ధనవంతుల్లో ఉన్న వ్యామోహం చచ్చిపోయిందో, నా ఆస్తి సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. అంతే. నేను ఎవరి దగ్గర ఒకటి తీసుకుంటే దానికి 4 గింతలు ఇచ్చేస్తానన్నాడు. అంతే. అంటే జక్కయ్యలో ఉన్న ధన వ్యామోహం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయింది, ఇప్పుడు అసలు కథ చెప్పాలి మీరు. ఇప్పుడు జక్కయ్య నీకు రక్షణ వచ్చిందన్నాడా? నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడా? నీ ఇంటికంటే ఇంట్లో ఎవరున్నారేంటి? భార్య, పిల్లలు. ఇప్పుడు చెప్పు. ఇలా కూర్చొని, ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నానంటే తొలి వెనకాల ఉండి, ఒరేయ్ మీ నాన్న ఏదేదో వాగ్దానాలు చేసేస్తున్నాడో ఇలాగ కాలు రట్టుకుని లోపలికి లాక్కురండి. అమ్మా నానాయ్ అమరామంటుంది. ఏ అన్నాడు. ఏంటి ఆస్తిలో సగం బీదలకి ఇలా ఇచ్చేస్తానంటున్నావు? మేము అడుక్కు తినాలా అన్నారా వాళ్ళు? అన్నారా? జక్కయ్య ఆయనతో మాట్లాడుతుంటే భార్య పిల్లలు చూస్తున్నారు. అంటే జక్కయ్యలో ఉన్న ధన వ్యామోహం పోయి నీతిమంతుడిగా మారాలని ఎవరు కోరుకుంటున్నారో? కుటుంబం అంతా కోరుకుంటుంది. కనుక జక్కయ్య, నీకంటే నువ్వు ఈ వాగ్దానం చేస్తా ఉండి నీలో పాపాన్ని విడిచిపెడుతుంటే నీ కుటుంబం చూస్తుందే, నీ కుటుంబానికి వచ్చిందయ్యా రక్షణ. నీకు జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ, నీకే కాదు నీ కుటుంబానికి కూడా రక్షణ వచ్చింది. కనుక నశించిన దానిని వెదకి రక్షించుటకు ఎవరు వచ్చారు? మనుష్య కుమారుడు వచ్చాడు. అంటే నశించిపోయిన దాన్ని రక్షించటానికి వచ్చాడా? వెదకి రక్షించడానికి వచ్చాడా? నశించిపోయిన దాన్ని తగలబెట్టేయటానికి వచ్చాడా? నశించింది అంటే అర్థం ఏంటి? పచ్చిదనా ఎండిపోయిందనా? పచ్చిదనా ఎండిపోయిందనా? పచ్చిదంటే నశించేది కాదు, చిగురించేది. నశించిపోయేదంటే ఎండిపోయింది. ఎండిపోయింది దేనికి? అగ్నిలో పారవేయటానికే. అవునా? చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. 11 గంట పావు అయ్యింది, ఇంకో పావు గంట. కానీ అమ్మ మైకులు చదవండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలింపనిది అంటే పచ్చిదా ఎండిదా? ఫలింపని తీగను ప్రతి తీగ ఫలింపని అమ్మ, నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. పారేస్తాడు. అగ్నిలో పారేయటానికి వచ్చాడా? రక్షించడానికి వచ్చాడా? మరి పారాయనని అన్నారు. మన తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ ఇన్ని తప్పులు అంటే అన్ని తప్పులు. ఇది ఒరిజినల్ ట్రాన్స్లేషన్, గ్రీక్ ట్రాన్స్లేషన్ చాలా చెప్తాను, అక్కడ అండర్లైన్ చేసుకో. తీసి పారవేయును అనే చోట గ్రీకు మాటలో ఐరో అన్నాడు. నేను గ్రీకు హిబ్రూ 2 చదువుకున్నాను. నా గురించి ఏం చెప్పలేదు మీకు, ఎందుకంటే 10 గంటలకి ఇస్తే ఏం చెప్పుకుంటాను? అర్థమైందా? నా గురించి తెలుసుకున్నా ఒకటే, తెలుసుకోపోయినా ఒకటే. అర్థమైందా? నా స్టడీస్ అంతా మెడ్రాస్, నా స్టడీస్ అంతా గురుకుల్ లూథరన్ థియలాజికల్ కాలేజీలో. నా యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్, నా స్టడీస్ అంతా కూడా పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంటే. ఐరో అంటే
గ్రీకు భాషలో లిఫ్ట్ అప్, లిఫ్ట్ అప్, లిఫ్ట్ అప్ అంటే పైకి ఎత్తు. ఇంగ్లీష్లో ఏమని ట్రాన్స్లేషన్ చేశారంటే ఈ ఐరో అనేదాన్ని టేకెన్ అవే అన్నారు. టేకెన్ అవే అంటే తీసి పారేయ్, అలాగే తెలుగులో చేసేసారు. కానీ దాన్ని ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో నాలో ఫలింపని తీగను ఐరో అంటే పైకి లేవనెత్తి దానిని శుభ్రము చేసి మరలా తీగలో అంటు కట్టేదను. ఇది ఒరిజినల్ ట్రాన్స్లేషన్. తీసి పారేయటానికి వచ్చాడు ఆయన. నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు. తీసి పారేయటానికి రాలేదు ఆయన. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. కనుక ఐరో అంటే లిఫ్ట్ అప్, పైకి లేవనెత్తాలి. ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడింది? నేల మీద పడింది. నేల అంటే మట్టిలో పడింది. మట్టిలో ఎప్పుడైతే పడిందో మట్టిలో పడిన దాన్ని మట్టిలోనే ఉండనివ్వకుండా మట్టి నుంచి వదిలిచ్చి దాన్ని మరలా తీగలో అంటు కట్టాడు. ఆ మట్టి ఏంటి, పైన తీగ ఏంటో తెలిస్తే నశించినోళ్ళు ఎలా రక్షించబడుతున్నారో మనకి 15 నిమిషాల్లో ముగిస్తాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 20వ అధ్యాయము 7వ వచనం. త్వరగా అమ్మమ్మ నాకు మైకులో కొందరు రథములను బట్టి, ఎందుకంటే మీరు చదివింది బయట వాళ్ళు వినాలి. చదవమా. కొందరు రథములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును మన బట్టి, దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. బా, ఎంతమంది చదివారు ఈ మాట? 20వ కీర్తన. కొందరంట రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడితే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. ఈ మాట దావీదు రాస్తున్నాడు పైన. దావీదు కీర్తన ఎప్పుడు రాశాడు అంటే ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరి మీద? ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఎప్పుడు కూడా ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి బద్ధ వైరం. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి పెద్ద శత్రుత్వం, బద్ధ వైరం ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి. కారణం ఏంటంటే ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటో చెప్పండి. ఇశ్రాయేల్ అంటే తెలుసున్న వాళ్ళు ఎవరు చెప్పినా సంతోషం. తెలుసున్న వాళ్ళు ఎవరైనా చెప్పమంటే షారా అంటే అర్థం ఏంటి? షారా చెప్పిదేదో కథ పూర్తిగా చెప్పండి అమ్మా. మరి అది చెప్పిదే పూర్తిగా చెప్పండి. షారా నవ్వు కదా, ఇస్సాకంటే నవ్వు. షారా అంటే షారా రాజకుమారి. షారాయి అంటే జగడాల మారి. షారాయి అంటే జగడాల మారి. షారా అంటే రాజకుమారి, జగడాల మారి. ఏమయ్యింది? రాజకుమారి అయింది. ఊ అంటే జగడం, ఆ అంటే జగడం. ఎవరి మీద? అబ్రహాం మీద, హాగర్ మీద. అబ్రహాం పెళ్లి చేసుకుని హాగర్ దగ్గర పోయేదాకా నిద్రపోలేదు, హాగర్ దగ్గరికి వెళ్ళేదాకా నిద్రపోలేదు, హాగర్ని బయటికి వెళ్ళిపోయేదాకా నిద్రపోలేదు. ఇదిగా దేవుడు ఆదికాండంలో అంటాడు, అబ్రహమో నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్నాడు. సర్వశక్తి గల దేవుణ్ణి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు నేనున్నాను, నేను ఎంత బలవంతున్నో తెలుసా అన్నాను అవతల అబ్బాయి చేత. అంటే అవతల ఆయన నన్ను ఏం చేశాడని? నన్ను చాలా తక్కువగా చూశాడని. దేవుడు ఇప్పుడు అబ్రహాముతో, అబ్రహమో నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్నాడు. అంటే అబ్రహాము ఏ శక్తి మీద ఆధారపడలేదని?
దేవుని శక్తి మీద ఆధారపడలేదు. మరి ఏ శక్తి మీద ఆధారపడ్డాడు? ఇలాగ అన్నప్పుడైనా చెప్పొచ్చు, ఏమయ్యో నాకు కుమారుడు కావాలి, ఇత్తవా సత్తవా, ఇత్తవా సత్తవా అని. నువ్వేమో ఇన్ని సంవత్సరాలు, నాకు ఇన్ని సంవత్సరాలు, నీ గర్భం ఉడిగిపోయింది, నీ గర్భం ఉడిగిపోయింది అన్నాడు. నాకు కాదు, ఆగర్తో పోయి కను అన్నది. అన్నప్పుడు దేవుడు మన ఇద్దరికి కుమారుని ఇస్తానన్నాడు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడక అని అనాలా వద్దా? అనాలా వద్దా? ఆ మాట ఇప్పుడు అంటావా అని చూస్తున్నాను అన్నాడు. ఆ మాట ఎప్పుడు అంటావా అని. ఆగరుతో పోయి బిడ్డను కన్నాడంటే అబ్రహాములో ఇంకా ఏముంది? ఇలాగంటేనే కూడా తెలీదా? ఈయన కండలు తెస్తానంటే అబ్రహాములో ఇంకా ఏముంది? శక్తి ఉంది. శక్తి ఉంది కాబట్టి పిల్లోడిని కన్నాడు. దేవుని శక్తితో కన్నాడా, తన సొంత శక్తితో కన్నాడా? దేవుని శక్తితో ఇస్మాయిల్ని కన్నాడంటండి. మరే సొంత శక్తితో కన్నాడు, దేవుని శక్తితో కాదు. అందుకనే అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, ఎందుకో తెలుసా, నేను పిల్లోడిని ఇస్తాను అని చెప్తే నా మాట వినకుండా నీ భార్య మాట విని నీకు శక్తి ఉందని చెప్పి ఆగరుతో పోయి ఇస్మాయిల్ని తెస్తావా? ఇప్పుడు నీకు శక్తి లేదు, నీ భార్యకి శక్తి లేదు, ఎండిపోయారు మీరిద్దరూ. ఎండిపోయిన మీలో నుండి ఏం పుట్టిస్తానో? చిగురును పుట్టి చేవాన్ని పుట్టిస్తాను కనుక సర్వశక్తి గల దేవుణ్ణి. అంటే అవునా కదా? ఇంకా ఇప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. కనుక అబ్రహాము విషయంకి వచ్చేసరికి శారాయ్ అనగా ఎక్కడాల మారి పుట్టాడు ఇస్మాయిల్ని. పుట్టిన తర్వాత ఆఖరు పోయేదాకా నిద్రపోయిందా? నిద్రపోలేదు. ఇప్పుడు జగడాల మారిని ఏ మారి చేశాడు? రాజకుమారి శారా రాజకుమారి. ఇషారా అంటే రాజకుమారుడు, ఇస్రా అంటే రాజకుమారుడు ఇబ్రూ భాషలో. ఇస్రాయేల్ అంటే దేవుని రాకుమారుడు. ఇశ్రాయేలీలు అంటే దేవుని రాకుమారుడు. దేవుని పిల్లలంటే పర సంబంధమా భూ సంబంధమా? పైనున్న వాళ్ళు. ఫిలిస్తియా, ఫిలిస్తియా అంటే హిబ్రూ భాషలో డస్ట్, మట్టి అనగా మట్టి, భూ సంబంధం. ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం? ఫిలిస్తీన్కి ఇశ్రాయేలుకి. అంటే పర సంబంధమైన వాళ్ళకి భూ సంబంధమైన వాళ్ళకి యుద్ధం. ఇప్పుడు భూ సంబంధమైన వాళ్ళకి ఏమో ఏమున్నాయి? గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. గుర్రాలు కనిపిస్తున్నాయి, రథాలు కనిపిస్తున్నాయి. పర సంబంధమైన ఇశ్రాయేలుకి గుర్రాలు లేవు, రథాలు లేవు. ఎందుకని? వాళ్ళదే కొండలు లోయలు కలిగిన దేశం. కొండలు లోయలు అంటే ఎత్తు పల్లాలు, ఎత్తు పల్లాలు. సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు చూడండి. సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే కెరటం ఇంత ఎత్తెగిరి ఏమవుతుంది? కింద పడుతుంది. మళ్ళీ పడిన కెరటం ఏమవుతుంది? మళ్ళీ తిరిగి లేస్తుంది. అంటే ప్రతి క్రైస్తవుడిలోనూ ప్రతి విశ్వాసిలోనూ అప్ అండ్ డౌన్స్ ఉండాలి. అంటే కష్టం ఉండాలి, సుఖం ఉండాలి. అందుకే సొలొమోను అంటాడు, ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ. ఎక్కువ ఇస్తే నిన్ను మర్చిపోతాను, తక్కువ ఇస్తే నిన్ను తిడతాను. కనుక ఎక్కువ వద్దు, తక్కువదు. నాకేం కావాలో అది అయ్యా ఎప్పుడు నేను స్తుతించుకుంటా కూర్చుంటానంటే దేవుని పిల్లలకి ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అర్థమైందా? కనుక ఇశ్రాయేలు కొండలు లోయలు, అప్ అండ్ డౌన్స్. అర్థమైందా? వాళ్ళు లోయలోకి వెళ్తున్నారంటే వాళ్ళ దేవుడు చెయ్యట్టుకుని పైకి తీసుకొస్తాడు. గర్వపడి కొండ ఎక్కారు అంటే కిందకు దోస్తూ ఉంటాడు. అంటే వాళ్ళని లేపుతూ ఉంటాడో పడగొడతా ఉంటాడు. వాళ్ళ గర్వంతో ఉన్నప్పుడు పడగొడతాడో, వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ పశ్చాత్తాపం చెందుతారో వాళ్ళని పైకి తీసుకొస్తాడు.
గర్వపడినప్పుడు బబులోని చెరగ తీసుకెళ్ళాడు, వాళ్ళు పశ్చాత్తాప పొందినప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు. కనుక అప్ అండ్ డౌన్స్. వాళ్ళకి గుర్రాలు లేవు, రథాలు లేవు, గుర్రాలు లేవు, రథాలు లేవు. దావీదు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రత్యక్ష గుడారం దగ్గర. దేవా, వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. ఫిలిస్తీన్లకి గుర్రాలు, రథాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఫిలిస్తీన్ యొక్క దేశం మధ్యధరా తీర ప్రాంతం. మధ్యధరా తీర ప్రాంతం అంటే ఇసుకతో కూడినటువంటి రోడ్, అంటే ప్లెయిన్ ల్యాండ్. ఇప్పుడు రథాలు ప్లెయిన్ ల్యాండ్లో తిరుగుతాయా, కొండల నుంచి లోయల్లో తిరుగుతాయా? ప్లెయిన్ ల్యాండ్లో తిరుగుతాయి. అంటే ఫిలిస్తీన్లకి గాజా అనేటువంటి పట్టణంలో ఒక ఐరన్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళ బళ్ళలు, బరిసులు, పెద్ద పెద్ద డాళ్ళు ఐరన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఆనాడు గొల్లియాతు 18 అడుగులు, 6 మూరల జానడంటే 18 అడుగులు, వాని చేతిలో ఉన్న దోనె నేతగా, డాలు నేతగాని దోనె అంటే అంత పెద్దదో చూడు. అంటే ఐరన్ అంత కంట్రోల్లో పెట్టుకున్నారు ఫిలిస్తీన్లు. యుద్ధ సామాగ్రి రావాలంటే ఐరన్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. గాజా అనేటువంటి పట్టణంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి మంచి మంచి ఆయుధాలు తయారు చేశారు. రథాలకు గుచ్చటం, మంచి మంచి రథాలు, గుర్రాలతోటి సైన్య శక్తి కలిగి ఉన్నారు. భూ సంబంధమైన ఫిలిస్తియా, ఇస్రాయేల్ అనే పర సంబంధమైనటువంటి వాళ్ళకి రథాలు లేవు, గుర్రాలు. మరి ఇలా రథాలు ఎవరు, గుర్రాలు ఎవరు? ఎలీషా ఏమన్నాడు? దేవా, ఇశ్రాయేలుకి రథము నీవే, రౌతులను నీవే. అంటే ఫిలిస్తీన్లు కనబడుతున్నాయి, వాళ్ళవి కనబడట్లేదు. అందుకని ఇప్పుడు వాళ్ళకి కనబడుతున్నాయి, వాళ్ళకి కనబడట్లేదు. ఫిలిస్తియా అనగా భూ సంబంధం. భూ సంబంధం అంటే శరీరం, పర సంబంధం అంటే ఆత్మ. ఆత్మకి శరీరానికి ఎప్పుడు యుద్ధం. ఏది గెలుస్తుంది? ఆత్మ గెలుస్తుందా, శరీరం గెలుస్తుందా? ఆత్మ గెలుస్తుందా? ఆత్మ గెలిచేలా ఉండుంటే పౌలు నేనేం చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను, కానీ చేసేది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. అంటే ఏది చేయకూడదు అనుకున్నాడో అది చేస్తున్నాడంటే నా శరీరం లాగేస్తుంది, నా శరీర శక్తులు ఎక్కువ, నా శరీరం బలం ఎక్కువైపోయింది, నా ఆత్మ బలహీనమైపోయింది. ఇప్పుడు నా ఆత్మ, నా జీవాత్మ శరీరాన్ని జయించాలి అంటే నా జీవాత్మకి ఏ శక్తి కావాలి? అరే జీవాత్మకి ఏ శక్తి కావాలంటే ఇలా చూసినప్పుడే చెప్పరే. జీవాత్మకి ఏ శక్తి కావాలి? పరమాత్మ శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అంటే మనలో ఉన్న జీవాత్మకే పరిశుద్ధాత్మ శక్తి వస్తే ఆ పరిశుద్ధాత్మ శక్తితో దేన్ని జయిస్తావు? శరీరాన్ని జయించగలవు. ఇప్పుడు భూ సంబంధమైన ఫిలిస్తీయాని జయించాలి ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్కి ఏ శక్తి రావాలి? పర సంబంధమైన దేవుని శక్తి రావాలి. కనుక పర సంబంధమైన శక్తితో దావీదు ఫిలిస్తీన్లను జయించెను. రథము లేవు, గుర్రాలు లేవు. వాళ్ళ రథము ఆయనే, గుర్రాలు ఆయన. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇప్పుడు చెప్పు, భూ సంబంధమైంది ఫిలిస్తియా. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలీయుడు, గొల్లియాతు ఫిలిస్తీయుడు. ఫిలిస్తియా అంటే డస్ట్. ఇప్పుడు డస్ట్ అంటే మట్టి దేని మీద యుద్ధం చేస్తుంది? మట్టి అంటే శరీరం. శరీరం దావీదు పర సంబంధమైన వాడు అంటే శరీరానికి ఆత్మకి యుద్ధం. ఇప్పుడు శరీరం ఎంత ఎత్తుంది? 6 మూరల జానడు. శరీరానికి ఉన్న శక్తి ఏంటి? ఆయుధాలు. దావీదు చేతిలో ఏ ఆయుధాలు ఉన్నాయి? చిన్న రాయి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఏసు కొడితే తాడి చెట్లో సగానికి ఉన్నవాడు నేల మీద పడ్డాడు అంటే మట్టిలో కలిసిపోయాడు. అంటే మట్టి ఎప్పుడూ కూడా పర సంబంధమైన దైవ సంబంధమైన పిల్లల్ని భూ సంబంధమైన మట్టి కిందకి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ. అంటే ద్రాక్ష తీగల్ని కిందకి లాగేయాలని మట్టి ఎప్పుడు ఏం చేస్తుంటుంది? ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏదైనా పడిపోయింది అని అంటే
పడిపోయిన దాన్ని అగ్నిలో పారేయటానికి ఆయన రాలేదు. పడిపోయిన వాళ్ళని, నలిగిపోయిన వారిని, విరిగిపోయిన వారిని విమోచించటానికి, విడిపించటానికి వచ్చాడు. అలా విడిపించటాన్ని, విమోచించటాన్ని, నశించిపోయిన దాన్ని రక్షించటాన్నే పిలిచే గొప్ప మాట ఏ మాటరా అంటే జూబిలీ. ఏ భయం వేసిందా? జూబిలీ. జూబిలీ అంటే ఎంత? నా ఏళ్ళు ఎట్టాను, అది చూసైనా చెప్పండి. 50. అది మీ వాక్యంలోది, అది మీరు వేసుకున్న అంశం. నశించిన దానిని వెతకి రక్షించుటకు, అనగా విడిపించటానికి, విమోచించటానికి, నశించిపోయిన వారిని లేవనెత్తటానికి వచ్చినదే జూబిలీ. లేవికాండం 25వ అధ్యాయం 10వ వచనం. లేవికాండం 25వ అధ్యాయం 10వ వచనం. నాకు టైం అయిపోతుందిలేండి. 11:35. మైకులో చదవాలి. లేవికాండం. అమ్మ ముగించేస్తున్నాను, ఏమి కంగారు పడకండి. 25:10 లేవికాండం. మీరు ఆ సంవత్సరమును మీరు అమ్మ దూరంగా ఎట్టుకోండి. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును. మీరు ఎన్నో పండుగలో ఉన్నారు ఇప్పుడు? అంటే మీరు ఎందులో ఉన్నారు ఇప్పుడు? జూబిలీ. పరిశుద్ధపరిచి, ఆ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ మీ దేశ నివాసులు అంటే అర్ధవరములో ఉన్న వారందరికీ విడుదల కలిగినదని ప్రకటింపవలను. ఎన్ని రోజులు పెట్టారు మీటింగులు? రేపుందా? అంటే ఈ 50 గురించి అర్ధవరం అంతా మీరు ప్రకటించాలి. అది మీకు సునాదముగా నుండు. సునాద సంవత్సరం. సునాదం అంటే కింద ఏముందో చూడు. 50. చదవమా. అప్పుడు మీలో ప్రతివాడు మీలో పెద్దవాడు ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము 50వ సంవత్సరం మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరిచి మీ ఫలవృక్షముల పంటను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినవలెను. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెల ఇచ్చిన దేని విషయంలోనే కానీ వారి దగ్గర నువ్వు ఏది కొనినా దేని విషయంలో కానీ ఒకరినొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దాన్ని కొనవలెను. 50వ సంవత్సరాన్న ప్రతిదీ కూడా విడుదల పొందవలెను. విడుదల పొందాల్సిందేంటి? యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం. 50వ సంవత్సరం విడుదల పొందాల్సి. యెషయా గ్రంథం ముగించేస్తున్నాను. 61వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదల. అంటే ఏ సంవత్సరం? జూబిలీ. సునాద సంవత్సరం. చెరలో ఉన్న వారికి విడుదల అంటే నశించుచున్న వారికి విడుదల. నశించిన దానిని వెదకి రక్షించాలి. బంధింపబడిన వారికి విముక్తి. సునాద సంవత్సరం ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన హితవత్సరమును ప్రకటించుటకును. తర్వాత ఏమిచ్చాడు?
మన దేవుని ప్రతిదండన దినమును హితవత్సరం అంటే ఏంటి? ప్రతిదండన అంటే ఏంటి? ఆరోగ్యకరమైన వస్త్రం. ఆరోగ్యకరమైన వస్త్రం హితవత్సరమా? ఆరోగ్యకరమైన సంవత్సరం హితవత్సరం. మరి ఆరోగ్యకరం అనారోగ్యమైనటువంటి సంవత్సరం? హితవత్సరము అంటే ప్రేమ. హితవత్సరం అంటే అర్థం ఏంటి? ప్రేమ. ప్రతిదండన అంటే శిక్ష. హితవత్సరము ప్రకటించను అంటే ప్రేమను ప్రకటించుటకును. ఎవరి కోసం ప్రేమ? నశించిన వారి ఎడల ప్రేమను ప్రకటించుటకును, కుంటివారి ఎడల, గుడ్డివారి ఎడల, రోగుల ఎడల, పాపుల ఎడల ప్రేమను ప్రకటించుటకును. అందుకే ఇందాక పాడాను, అర్థమైందా? చీకటిలోనో మరణములోనో, చీకటిలోనో మరణములోనో కూర్చున్న ప్రజలు వెలుగును చూచిరే, కూర్చున్న ప్రజలు వెలుగును చూచిరే. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండమావులే జీవానదులై, ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెను నా హృదయం, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఆయన మహాకృప చేత నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు, అనగా విమోచించడానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. విడుదల, పాపము నుండి విడుదల, అదే సునాద సంవత్సరం జూబిలీ. కనుక ఈ జూబ్లీ యేసయ్య వచ్చాడా లేదా? హితవత్సరము ప్రకటించుటకును చెప్పి ముగిస్తానని వెంకటరావు గారు 12 దాకా తీసుకెళ్ళినాకు ఉన్నాడు. హితవత్సరం అంటే ప్రేమ ప్రకటించుటకును, ప్రతిదండన చేయుటకును. ఈ రెండు హితవత్సరం అంటే ప్రేమ, కృప. ప్రతిదండన అంటే శిక్ష. రెండు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. లూకాసు వార్త 4:19. లూకాసు వార్త 4:19. అమ్మ చదువు, 16 నుంచి చదువు. తరువాత యేసయ్య తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా యేసయ్యకి ఏ గ్రంథం ఇచ్చారంట? యెషయా గ్రంథం ఇచ్చారంట. అప్పుడు యెషయా గ్రంథాన్ని ఆయన ఇలా తెరవగానే ఏ అధ్యాయం వచ్చింది? 61వ అధ్యాయం వచ్చింది. చదువమ్మా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అమ్మా ఇలా చూడు, ఆవిడ లూకాసు వార్త చదువుతుంది కదా, నువ్వు 61 చూడు. ఆవిడ కరెక్ట్గా చదువుతుందో లేదో నువ్వు చెప్పాలి. అమ్మా చదువు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఉన్నదమ్మా, ఉన్నదా? మైక్ ఆవిడ దగ్గరెట్టు చదువమ్మా. బీదలకు వార్త ప్రకటించుటకై ఉన్నదా? ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను. ఉన్నదా? అది ఉన్నది కదా. గురుడి వారికి చూపును. ఉన్నదా? కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు. ఉన్నదా? ఆయన నన్ను పంపునమ్మా. ఒక్క నిమిషం. ఉన్నదా? ఏముంది? మైక్ లో చెప్పు. యెహోవా హితవస్త్రములు మన దేవునికి ఆవిడ ఏం చదివింది అది చెప్పు. హితవత్సరం ఉందా?
తర్వాత చదువు. ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆ. ఆయన నన్ను పంపి ఉన్నాడు ఆ. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆ. ఆయన గ్రంథం చుట్టూ పరిచారకులు ఆగమ్మ. కూర్చుండెను. గ్రంథం చుట్టేశాడా? హితవత్సరం తర్వాత ఏం చదివాడు? చదువమ్మా. హితవత్సరం తర్వాత దుఃఖాక్రాంతులందరినీ అదా. ఓదార్చుటకును హితవత్సరం తర్వాత ఏముంది? మన దేవుని ప్రతిదండన దినమున అది చదివావా నువ్వు అమ్మా? చదివావా? ఎందుకు లేదు? ఆవిడ చదివిన దాంట్లో ఉన్నప్పుడు నీలో ఎందుకు లేదు? ఉందా లేదా? నీ దగ్గర ఉందా లేదా? మరి ఆవిడ దగ్గర ఎందుకు లేదు? చదివింది రెండు ఒకటే కదా? ఒకటా కాదా? మరి ఒకటైనప్పుడు నీ దగ్గర ఎందుకు లేదు? అంటే 61వ శ్రాద్ధ సంవత్సరంలో హితవత్సరం తర్వాత ప్రతిదండన రావాలి. కానీ ఆయన హితవత్సరం చదివి ప్రతిదండన చదవకుండా మూసేశాడు. అంటే మొదటి రాకడలో ప్రేమను పంచడానికి వచ్చాడా, శిక్షించడానికి వచ్చాడా? నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడా, శిక్షించడానికి వచ్చాడా? రక్షించడానికి వచ్చాడు. కాబట్టి హితవత్సరం అని చదివే ప్రతిదండన చదవకుండా మూసేశాడు. మరి ప్రతిదండన ఎప్పుడు చదువుతాడు? 2వ దెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 2వ దెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావము కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమగినప్పుడు దేవుని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు ఎప్పుడు చేస్తాడు? ప్రతిదండన ఎప్పుడు చేస్తాడు? అగ్ని జ్వాలలలో వచ్చినప్పుడు. అంటే ఎన్నో రాకడా? రెండవ రాకడా. మొదటి రాకడలో మనుష్య కుమారుడిగా వచ్చాడు. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు ప్రేమను పంచడానికి వచ్చాడు. రేపు రాబోయేది దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అనగా క్రీస్తు వచ్చేది దేనికి? ప్రతిదండన చేయటానికి. రెండవ రాకడ దేవుని కుమారుడుగా ప్రతిదండన చేయటానికి వచ్చాడు. మొదటి రాకడ మనుష్య కుమారుడుగా ప్రేమను పంచటానికి వచ్చాడు. కనుక నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. జూబిలీ. ఆయన జూబిలీ అంటే ఆయన వచ్చి మనల్ని విమోచించి విడిపించి ఆయన జక్కయ్యా నేడు నీ ఇంటికి రక్షణ. ఎప్పుడు? జక్కయ్యా పశ్చాత్తాపం చెందినప్పుడు. ఈరోజు నువ్వు ఈ వాక్యాన్ని విని పశ్చాత్తాప్తుడు అయితే, ఈ వాక్యాన్ని విని ఏమైతే పశ్చాత్తాప్తుడు అయితే నీకు రక్షణ, నీ ఇంటికి కూడా రక్షణ. కనుక ఆయన కృప నిన్ను వెంటాడుతుంది. ఒకవేళ ఇప్పుడు గనక నువ్వు రక్షణ పొందకపోతే ఖచ్చితంగా ప్రతిదండనలోకి నువ్వు రావలసి వస్తుంది. ప్రతిదండన కావాలా? ఆయన ప్రేమ కావాలా? హితవత్సరం కావాలా? ప్రతిదండన కావాలా? ఏది కావాలో నువ్వే కోరుకో. లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. ఒక్క క్షణం మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ఎవ్వరు వెళ్ళిపోవద్దు, ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరు కూడా కనులు మూసుకొని ఒక్క క్షణం ఆలోచన చేయండి. ప్రియ సోదరి సోదరుడా, ఓ సిబిసిఎన్సి సంగమా, ఈ 4 దినాల జూబిలీ, ఈ సునాద సంవత్సరములో నశించిన దానిని వెతకి రక్షించుటకే నీ ప్రభువు నీ దగ్గరకు వచ్చాడు. ఇదిగో జక్కయ్యని రక్షించిన దేవుడు, ఓ పాపాత్మురాలను రక్షించిన దేవుడు, ఓ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రక్షించిన దేవుడు, ఓ సిలువ మీద దొంగను రక్షించిన దేవుడు నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. నువ్వు ఈ భూ సంబంధమైన ఎండిన ద్రాక్ష తీగగా మట్టిలో కలిసిపోతే నిన్ను పట్టుకొని లేవనెత్తి లిఫ్ట్ అప్, నిన్ను పైకి లేవనెత్తి తీగలో కలిపినటువంటి గొప్ప దేవుడు తీగలో అంటు కట్టాడు. అనగా నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. సోదరి సోదరుడా, నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు.
అందుకే కదా ఆయన వచ్చి ఈ లోకములో నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. తన రక్తాన్నే కార్చి నీకు రక్షణనిచ్చాడు. ఈ రాత్రి ఆ రక్షణ పోగొట్టుకుంటావా? జక్కయ్య పొందుకున్నాడు ఆ రక్షణ. పశ్చాత్తాప్తుడయ్యాడు. యోబు పశ్చాత్తాప్తుడయ్యాడు. నా కుమారుడా, నా కుమారి, ఇదిగో ఈ వాక్యమన్న నీవు, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు తండ్రి. తండ్రి, యోబు నీ వెలుగును చూశాడు. నిన్ను చూసి తన మీద తానికే అసహ్యం పుట్టి పశ్చాత్తాప్తుడయ్యాడు. ఇదిగో నీ వాక్యం విన్న నాకు, నీ వాక్యములో నన్ను నేను చూసుకున్నానయ్యా. నీ వాక్యమైన అర్థములో నన్ను నేను చూసుకుని నా పాపాలను ఒప్పుకుంటున్నాను తండ్రి. అయ్యా నన్ను క్షమించు ప్రభువా. పశ్చాత్తాప్తుని ధూళిలో బూడిదలో పడి నాయనా ఏడుస్తున్నాను తండ్రి. నా పాపమును క్షమించు తండ్రి. నా పాపమును క్షమించు తండ్రి. నా పాపమును క్షమించు. నన్ను విడుదల చేయి ప్రభువా. నన్ను రక్షించు ప్రభువా. తండ్రి, నీ రక్షణ భాగ్యం నాకు అందించు. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలు నాకై కార్చెను యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు. అందరూ కలిసి పాడదాం. అందరూ కూడా చేతులు పైకెత్తండి. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించు. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపోచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపోచును తండ్రితో యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు నీ పదవులతో దేవుని స్తుతించు. నీ హృదయంలోంచి రావాలి, ప్రభువా నేను పాపిని, పాపిని ప్రభువా, ప్రభువా నా ఇంటికి రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి, నా ఇంటికి రక్షణ కావాలి ప్రభువా. పాపినయ్యా, పాపినయ్యా ప్రభువా, నీ సిలువ ఎదుట నిలబడి పశ్చాత్తాప
నా హృదయం పగిలిపోతుంది నాయన, నా కళ్ళు వెంట కన్నీరు వస్తుంది ప్రభువా, నా కన్నీరు చూడు తండ్రి. పాపినైన నన్ను కరుణించు ప్రభువా, పాపినైన నన్ను కరుణించు ప్రభువా. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా నీ స్తోత్ర. నీ సన్నిధిలో పశ్చాత్తాపడి నీ సిలువ ఎదుట నిలబడి ప్రభువా, పాపినని ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని కూడా నీ రక్షణతో నింపి ప్రభువా, నశించినటువంటి వారిని విడిపించి విడుదల చేసి విమోచించేటువంటి ఈ సునాద సంవత్సరంలో మీరే మాకు రక్షకుడు ప్రభువా. నీ స్తోత్ర. మీ సిలువ రక్తము చేత మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.